వెల్కమ్ టు హరిప్రియ భక్తి ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం. నేను లక్ష్మీశ్రీ. జూలై నెలలో ఏ ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నవారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. వారితో మాట్లాడి ఎవరికి ఎలా ఉండబోతుందో అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం మా లక్ష్మీశ్రీ. ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరం మొదలైనా నెల మొదలైనా కూడా వారికి ఎలా ఉండబోతుందో అని ఒక ఆలోచన ఉంటుంది. మరి అలాంటి ఆలోచించే వాళ్ళందరికీ కూడా మన వీడియో ఒక బెస్ట్గా కావాలి అనేసి ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాము. వెరీ గుడ్. మరి మేషరాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది? జూలై నెల 2024 సంవత్సరంలో మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతోంది. మొట్టమొదటిగా మనం గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే జన్మంలో కుజుడు 1 జూన్ 2024 నుంచి ధనస్థానంలో గురుడు, ఆ తర్వాత కర్కాటక రాశిలోకి రవి శుక్రులు, ఆ తర్వాత బుధుడు మనకి సింహరాశిలోను, కన్యలో కేతువు, వ్యయంలో రాహువు, లాభంలో శని. ఇది గ్రహస్థితి. అందువలన మొట్టమొదట పూర్వార్ధం ఈ జూలై నెల 15వ తేదీ వరకు బాగుంటుంది. దీంట్లో ఏంటంటే మనకి ప్రతి మనిషికి కావాల్సింది వృత్తి ఉద్యోగ విషయంలో ఎకనామికల్ ఫ్రంట్ని చూసుకుంటారు. మాకు డబ్బులు బాగా వస్తున్నాయా, జీతాలు పెరుగుతాయా, మా ఉన్న ఉద్యోగం ఉంటుందా ఊడిపోతుందా, ఇట్లా ముందుగా ఆలోచించేదే జాబ్ కోసం, బేసిక్ నీడ్. కాబట్టి ఆ ఉద్యోగాల విషయంలో వీళ్ళకి సుస్థిరత అనేది ఉంది. ఏ విధమైనటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. చాలా బాగుంటుంది. అలాగే ధన ఆదాయం కూడా పెరుగుతుంది. ధనస్థానంలో ధనకారకుడైనటువంటి గురుడు ఉండడం వల్ల ధనం పెరుగుతుంది. అలాగే మరి మిగతా వాళ్ళు వ్యాపారాలు ఉంటాయి. ఆ వ్యాపారాల ద్వారా చేసేటటువంటి వాళ్ళకి ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త వ్యాపారాలు యావరేజ్గా ఉంటాయి. ఇనుము సంబంధించినటువంటి స్క్రాప్ బిజినెస్ తీసుకుని టాటా స్టీల్స్ వరకు అందులో ఉన్నటువంటి మేషరాశి ఎంప్లాయీస్ అవనివ్వండి, లేకపోతే వ్యాపారం చేసేటటువంటి వాళ్ళకి అయినా సరే అద్భుతంగా ఉంటుంది వాళ్ళకి. ఇక హోటళ్ళు, తర్వాత చక్కగా ఈ ఫుడ్ ఇండస్ట్రీ, రెస్టారెంట్స్, పబ్స్, బట్టల వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇకపోతే వీళ్ళ యొక్క జీతాలు ఇవ్వడం లేదండి, మా ప్రభుత్వాల దగ్గర ఉండిపోయినాయి, ప్రభుత్వమే లో బడ్జెట్లో ఉంది అనుకునేటటువంటి వాళ్ళందరికీ రిలీఫ్ అనమాట. ప్రభుత్వాలు మారి వీళ్ళందరికీ కూడా జీతాలు అనేటటువంటి జీతభత్యాలన్నీ ఇన్ టైం వస్తాయి. వీళ్ళకి రావాల్సినటువంటి టీఏలు, డిఏలు, అరియర్స్లు అన్నీ వచ్చేస్తాయి. పెన్షనర్స్కి కూడా వన్ టైం సెటిల్మెంట్ చేసి వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేస్తారు. అయితే ఈ పెన్షనర్స్ తిన్నంగా ఉండకుండా అన్నీ చక్కగా అన్ని సెటిల్మెంట్లు చేసి నీకు ఇంత డబ్బు వచ్చిందమ్మా అని ఇచ్చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లల మీద ప్రేమతో ఈ తీసుకెళ్ళి బ్యాంకులో తనఖా పెట్టేస్తారు. తనఖా పెట్టేసి ఈ నెలలో చేసే పనులు చెప్తున్నాను, తనఖా పెట్టేసి ఆ వచ్చిన డబ్బుల్ని కూతుర్ల కింద కొడుకుల కింద అని పనిచేసి మళ్ళీ వీళ్ళు మామూలుగా యథాస్థానంకి వచ్చేస్తారు. ఇది ఎకనామిక్ ఫ్రంట్లో జరిగేటటువంటిది. ఇక ఎడ్యుకేషన్ దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మార్కులతో పాస్ అవుతారు. ఇప్పుడు అడ్మిషన్స్ జరిగేటటువంటి సమయం. ఫారిన్ విశ్వవిద్యాలయాలలో కూడా వీళ్ళు కావాలనుకునేటటువంటి సీట్లన్నీ కూడా వస్తాయి. కావాల్సిన కోర్సులు, కాలేజీలు వస్తాయి. అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన శత్రువులు మిత్రులుగా మారతారు. ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఫారిన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, పబ్లిక్ రిలేషన్స్ ఇవన్నీ కూడా మంచి లాభాన్ని తెచ్చిపెడతాయి. అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు బాగుంటాయి. ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి సముద్రం పైన వ్యాపారాలు ఏవైనా సరే, అవి సెంట్లు, పెర్ఫ్యూమ్స్ అండ్ డ్రగ్స్ అంటే ఈ డ్రగ్స్ కాదు, మందులు, మన మెడికల్ ఫార్మా మెడికల్ ఆ డ్రగ్స్ పౌడర్స్ సప్లై చేసేవాళ్ళు ఉంటారు, చైనా నుంచి తెచ్చేవాళ్ళు, ఇలా ఆ వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. ఇక సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ జూలై నెలలో. మాకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందండి, వాళ్ళందరికీ సంతానం కలగడం లేదండి అని, అటువంటి వాళ్ళందరికీ కూడా జూలై నెలలో సంతానం కలుగుతుంది.
అంటే సంతానం గురించి కూడా ఈ రాశుల్లో మనం తెలుసుకోవచ్చు అంటారా? అన్నీ జీవితంలో ప్రతి మానవుడికి ఏమి అవసరాలు ఏమేమి సమస్యలు వస్తాయో ఆ సమస్యలన్నిటికీ కూడా మన గ్రహస్థితి వల్లే కాబట్టి మనకి ఏం జరగబోతుందో ఆ గ్రహ ప్లేస్మెంట్స్ని బట్టి మనం ఊహించవచ్చు. ప్రిడిక్షన్స్ అంటారు దాన్ని. అలాగే ఆ గ్రహ ప్రభావాల బట్టే మనం ప్రవర్తిస్తాం అన్నమాట. అలాగే చాలా సంవత్సరాల నుంచి వివాహం అనేటటువంటిది పెద్ద ప్రధాన సమస్య. ఉద్యోగాలు ఇవన్నీ ఈజీగా తెచ్చేసుకుంటారు. ఇప్పుడు రాను కాలంలో అవతల మనుషులతో అనుబంధం ఏర్పాటు చేసుకుంటున్నాం, రెండు కుటుంబాల మధ్య అనుబంధం ఏర్పాటు చేసుకుంటున్నాం. అటువంటిప్పుడు వాళ్ళు లైక్ మైండెడ్ పీపుల్ రావాలని రూల్ లేదు. అందువల్లనే ఈ విడాకులు, డైవర్స్లు, గొడవలు ఇవన్నీ వస్తాయి. మరి అటువంటి వాళ్ళకి వివాహాలు కానటువంటి వాళ్ళకి మరి ఈ నెలలో మనకి వివాహాలు అవుతాయా అండి అంటే, ఇప్పుడు మూఢాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ నెలలో వివాహాల ప్రస్తావన ఏమి ఉండదు. మూడాలు ఎప్పటి నుంచి మొదలవుతాయి? 2 నెలల నుంచి ఆల్రెడీ జరుగుతున్నాయి. మనకి జూలై నెల ఎండింగ్కి అయిపోయి శ్రావణ మాసం నుంచి ఇంకా మనకి ఆగస్ట్ నుంచి మళ్ళీ పెళ్లి చూపులు ఇవన్నీ వస్తాయి. ఈ నెల అంతా కూడా ఏమీ చేయరు, పెళ్లి ప్రస్తావనే ఎత్తారనమాట. ఇక సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపు, గౌరవాలు కలుగుతారు మేషరాశి వాళ్ళకి. సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి, హీరోయిన్లకి, హీరోలకి మంచి పేర్లు రావడం, ఆ మేషరాశి వాళ్ళు కనుక డైరెక్షన్ చేసినట్లయితే ఆ సినిమాలు మంచి లాభంలో రావడం, టెక్నికల్ ఫీల్డ్, ప్రొడక్షన్ వింగ్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఈ యొక్క మేషరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక చేపల రొయ్యల చెరువులు బ్రహ్మాండంగా ఉంటుంది. పౌల్ట్రీస్, హ్యాచరీస్ ఇలాంటి వ్యాపారాలు. అలాగే ఈ రైతులు వెన్నుముక మనకి. ఈ రైతులు పంటలు అప్పులు తెచ్చి పెడతారు. ఇప్పుడు ఈ మేషరాశి వారికి జూలై నెలలో అప్పులు చేయాల్సినటువంటి అవసరం లేకుండా వీళ్ళు చక్కగా పంటలు వేయడం జరుగుతుంది. కమర్షియల్ క్రాప్స్, రొటీన్గా వేసేటటువంటి క్రాప్స్ వేయకూడదు వీళ్ళు. కూరగాయలు, చెరుకు ఇలాంటివి ఏ సాయిల్కి తగ్గట్టుగా ఆ సాయిల్ని బట్టి, ఏ సీజన్కి తగ్గట్టుగా ఆ సీజన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్కి కుదిరే అనువుగా ఉండేటటువంటి పంటలను వేసుకుంటే ఈ రైతులు అద్భుతమైనటువంటి పంటను వీళ్ళు తీస్తారు. ఇక రైతులు ఎంతవరకు చేసినటువంటి అప్పులు ప్రైవేటు వ్యక్తుల దగ్గర, బ్యాంకుల దగ్గర తెచ్చినటువంటి వాళ్ళు ఉంటారు. ఈ అప్పులన్నీ కూడా తీర్చిపడేస్తారు వీళ్ళు. మరి అద్దెళ్లల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, చిన్న చిన్న ఇళ్లల్లో. అటువంటి వాళ్ళు పెద్దళ్లలోకి, మిద్దెళ్లలోకి మారతారు. అంటే బాగుంది ఏమండి, మరి మన స్థలాలు సొంతంగా లేవండి మాకు, మేము కొనుక్కోగలుగుతామా అంటే, అటువంటి వాళ్ళంతా కూడా సొంత స్థలాలు కొనుక్కుంటారు, సొంత ఇళ్ళు కట్టుకుంటారు. అయితే కోటాను కోట్ల మందికి మనం కామన్ ప్లాట్ఫారం మీద చెబుతున్నాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కొంటామా అండి అంటే, డబ్బులు దాచుకొని ముందు చూపుతో పనిచేసి ఆ కూడబెట్టినటువంటి వాళ్ళు కట్టగలుగుతారు. మరి మేము ఏమీ లేకుండా ఇప్పుడే మేము ఏ పని చేయడం లేదండి, మరి మీరు ఇళ్ళు కడతామన్నారు కదండి, మేము కట్టలేదండి అని బాధపడే వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏమిటంటే సమాధానం, ఎండాకాలంలో ఎండలు బాగా వస్తాయని చెప్తాం. ఇట్ డజంట్ మీన్ దాట్ రెయిన్స్ రావని కాదు అర్థం. వర్షాలు అప్పుడప్పుడు వస్తాయి 2-3 రోజులు. అలాగే ఈ ఎండలు ఎక్కువగా వస్తాయి. ఆ విధంగా ఈ 12 రాశుల్లో ఈ మేషరాశి వారి ఎక్కువ మంది బాగుపడడానికి, కొత్తగా స్థలాలు కొనడానికి, ఇళ్ళు కొనడానికి అవకాశాలు ఉన్నాయి అని రేఖామాత్రంగా చెప్పడం అన్నమాట. ఇది ఏదైనా కూడా మనం ప్రయత్నిస్తేనే కదా వస్తుంది. ప్రయత్నించాలి. అంటే మానవుడు ఆశావాది. మానవుడు ఎలా ఉంటాడంటే, దేవుడు పూజ చేస్తున్నాను, నాకు డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు, వచ్చేస్తుంది. కృషి చేయాలి. దైవతత్వం తెలుసుకోకుండా మనం దేవుడిని పూజ చేసినా దేవుడు ఏమి ఇవ్వడు. చాలామంది నేను పని చేయకుండా నాకు డబ్బులు వచ్చేయాలండి అనేటటువంటి దురాశావాదం ఎక్కువ ఉంది. సో అటువంటి వాళ్ళు క్రియాశక్తి అన్నారు లక్ష్మీదేవిని. కష్టపడితేనే డబ్బు వస్తుంది, అంతే, దట్స్ ఆల్. అయితే ప్రపోర్షనేట్గా మనం చెబుతాం, అండ్ చాలా బాగుందని చెప్పారు కదండి, మాకేమీ రావడం లేదండి డబ్బులు అనుకునేటటువంటి వాళ్ళకు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకి ఏమిటో తెలుసా, ఇప్పుడు చిన్న వ్యాపారం చేస్తున్నారు, 5 లక్షల బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు, కిరాణా షాపులు. వాళ్ళకు ఒక 50,000 మిగులుతుందనుకో ప్రతి నెల. ఈ నెలలో జూలై నెలలో 70,000 మిగులుతుంది, ఇంకాస్త ఎక్కువ. తర్వాత 10 లక్షల బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి ఒక 90,000 మిగలవచ్చు. కోట్ల మీద 5 కోట్ల బిజినెస్ చేసే వాళ్ళకి
ఒక 10 లక్షలు మిగలవచ్చు. కాబట్టి ప్రపోర్షనేట్గా ఎవరి స్థాయిని బట్టి, ఎవరి వ్యాపారాలను బట్టి మిగులుతుంది. వీళ్ళు అలా ఊహించుకోరు. వీళ్ళు ఏమనుకుంటారంటే బాగుందని చెప్పారు కాబట్టి మొత్తం అందరం మాకు వచ్చేస్తుందండి, కోటాను కోట్ల డబ్బులు వస్తాయి అనుకున్నామండి, రాలేదండి అని నిరాశపడతారన్నమాట. కాబట్టి ఈ యొక్క గ్రహస్థితిని బట్టే మనిషి జీవితం జరుగుతుందన్నమాట. దీనికి మరి ఇంకా మాకు మెరుగైన ఫలితాలు కావాలండి, మేమేం చేసుకుంటే రెమెడీస్ అని సందేహాలు చాలామందికి ఉంటాయి. అటువంటి వాళ్ళకి రెమెడీస్ చేస్తే కంపల్సరీ రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఆ రెమెడీస్ దానికి తెలుసుకొని చేసుకోవాలి, తత్వాన్ని తెలుసుకొని చేయాలి. వీళ్ళు ఏం చేస్తారు, పేదవాళ్ళ మీద దయ ఉండదు, పేదవాళ్ళకి సహాయాలు చేయరు జీతాలు బాగా వస్తున్నప్పుడు. తర్వాత ఎవరికి సహాయం చేయకుండా నా కుటుంబం నాది, నా ఇది అనుకునే ఉంటారు వీళ్ళు. మరి ఇప్పుడు కష్టాలు వచ్చేసరికి దేవుడు కావాలా, ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి జీతాలు, ఎందుకు పెంచాలి దేవుడు, ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి కంఫర్ట్నెస్ అంటే రెమెడీస్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఏ గ్రహం బాగుండలేదు అంటే మేషరాశి వారికి రాహుగ్రహం బాగుండలేదు. అశాంతి, టెన్షన్స్, అనవసరమైనటువంటి గొడవలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి రాహుగ్రహం మెరుగుపడడం కోసం రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినువుల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం కరెక్ట్గా ఇంట్లో కానీ బయట కానీ దానం చేయాలి 8 గంటలకి ఉదయం. ఇలా చేయడం వల్ల రాహువు శాంతిస్తాడు. రెండవది, రాహువు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ప్లానెట్స్ ఇవి. శని ఒకడు, రాహువు కేతువులు. వీళ్ళకి ఎవరు అధీనంలో ఉండరు, వాళ్ళకి కావాలనుకున్నది చేయగలరు. బ్రహ్మదేవుడి నుంచి వరం పొందారు వాళ్ళు. కాబట్టి కావాలనుకుంటే పిచ్చోళ్ళని చేసేస్తాడు, లేకపోతే మండలాధిపత్యాన్ని చేస్తాడు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని సీఎం కింద చేసింది రాహువే అన్నమాట. సో ఈ రాహువుని కంట్రోల్ చేయగలిగేటటువంటిది అమ్మవారు ఒక్కటే. ఎందుకంటే రాహువు అమ్మవారి భక్తుడు అతను. అంటే ఏ అమ్మవారిని కొలిచాలంటే దుర్గామాత. అందువల్ల దుర్గాదేవిని చక్కగా మనము ఈ శనివారం నాడు చేయాలి, శుక్రవారం నాడు కాదు. దుర్గమ్మ వారిని ఓం శ్రీ దుర్గాయై నమః అనే మంత్రం చాలు, పెద్ద పెద్ద మంత్రాలు ఎక్కర్లేదు. ఓం దుమ్ దుర్గాయై నమః, ఓం హ్రీం దుమ్ దుర్గాయై నమః, ఎవరిష్టం వాళ్ళది. దుర్గా అంటే దుర్గతి నాశిని, దుర్గే జయ జయ, సద్గతి దాయిని సదయే జయ జయ. దుర్గతుల్ని నశింపజేసి సద్గతుల్ని మనకి ప్రసాదించేటటువంటి గొప్ప మాతృమూర్తి, గొప్ప దేవతామూర్తి దుర్గమ్మ తల్లి. కాబట్టి మన ఇంట్లోనే కూర్చొని కుంకుమార్చన అమ్మవారికి మనం కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే బెజవాడ వెళ్ళి ఇంద్రకీలాద్రి పర్వతం మీద వెలిసినటువంటి కనకదుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్న వీళ్ళ యొక్క రాహుదోషాలు పోతాయి. చూశారు కదా, మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయి జూలై నెలలో. అలాగే మనకి ఏదైతే రెమెడీ కావాలో కూడా చక్కగా చెప్పారు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు. మరి ఆ రెమెడీ కూడా పాటిస్తే మీకు ఏవైనా ఆటంకాలు వచ్చేవి కూడా ఏవీ రాకుండా సుఖంగా జీవిస్తారు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఇవన్నీ కూడా పాటిస్తే ఇంకా బాగుంటారు. జూలై నెలలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? వృషభ రాశి వారికి జూలై నెలలో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పటి వరకు వీళ్ళు సాగా ఆఫ్ సక్సెస్ చేసుకుంటూ వస్తున్నారు. ఆ పరంపర హ్యాట్రిక్ కొట్టినట్టుగా వృషభ రాశి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ వస్తున్నారు. వృత్తి ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్లు కావాలనుకునేటటువంటి వాళ్ళకి వాళ్ళ కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్లు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులైనా ప్రైవేట్ ఉద్యోగస్తులన్నా వాళ్ళ యాజమాన్యాలు వీళ్ళని గుర్తించి వీళ్ళ జీతభత్యాలను పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. వర్క్లోడ్ ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా దాన్ని సమర్థవంతంగా వీళ్ళు ధీటుగా వీళ్ళు చక్కగా చేసుకొని మంచి పేరు తెచ్చుకుంటారు. అయితే వీళ్ళకు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా జన్మంలో ఉన్నటువంటి గురుడు వల్ల కొంచెం ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి, పేగు సంబంధమైనటువంటివి రోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ యొక్క కుజుడు 1 జూన్ 2024 సంవత్సరం నుంచి మనకి వ్యయస్థానంలో ఉన్నాడు. కాబట్టి అప్పుల బాధ అనేటటువంటిది వీళ్ళని వెంటాడుతుంది. అప్పులు చేయాలి కొంతమంది ఇందులో. ఆ తర్వాత వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ అమ్మాలను చూసుకుంటే కనుక మంచి రేటు రాదు. అలాగే వీళ్ళు కొనాలి అనుకుని వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడైతే స్థలాలు కొనాలని వెళ్తారో వాళ్ళకి రేట్లు ఎక్కువ చెప్తారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క వృషభ రాశి వారు
కొత్తగా స్థలాలు కొంటారు, ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు. అలాగే రాహు ఉన్నాడు, మెస్మరిజం. రాహు అంటే మాయ. ఆ మాయ లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు వృత్తిలో మాయ చేసేస్తారు ఈ వృషభ రాశి వాళ్ళు. అందువలన వీళ్ళకి వ్యతిరేకత అనేటటువంటిది లేదు. అయితే రవి శుక్రులు ఇద్దరు కూడా మరి కర్కాటక రాశిలోకి ఉత్తరార్ధం ఉన్నారు కాబట్టి అక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి బంగారం కోల్పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా సరే లాకర్లో పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ లాకర్ తీసి బ్యాంకుకి వెళ్ళి ఆ లాకర్ అక్కడ మర్చిపోయాడా, లేకపోతే ఆ నగ అక్కడ మర్చిపోయాడో, వెళ్ళిన తర్వాత ఏమండి మాకు కోడలదండి ఆ బంగారం, అందులో ఒకటి కనబడడం లేదండి, చెప్పాలంటే భయం వేస్తుంది అని చెప్పాడు ఒక మామగారు నాకు. అంటే మనం బంగారం ఎందుకు పోతుంది అని అనుకుంటాం, గ్రహాలు అలా చేయిస్తాయి అంతే అన్నమాట. ఆ బంగారం తెలియకుండా ఇప్పుడు బదులిస్తారు ఎవరికైనా, వాళ్ళు ఇవ్వకపోవచ్చు. ఇలా ఏదో రకంగా బంగారం అయితే కోల్పోతారు. కంపల్సరీ తాకట్టు పెడతారు, లేకపోతే వీళ్ళు ఆ తాకట్టు విడిపించలేకపోతారు. అట్లా విద్యార్థులు చాలా జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకొని కష్టపడి చదవాలి, లేకపోతే నిర్మోహటంగా ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సినిమాల మీద డిస్ట్రాక్షన్స్ విద్యార్థులకి, ఫ్రెండ్స్, ఇలా వాళ్ళు చదువుని నిర్లక్ష్యం చేసేటటువంటి అవకాశాలు ఈ నెలలో ఉన్నాయి. పంచమకేతుగ్రహ ప్రభావం వలన సంతానం వలన సమస్యలు. ఏమండి మా అబ్బాయికి ఇంటర్నేషనల్ స్కూల్లో సీటు కావాలా, అది ఆ ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చి మా ఇంటి పక్కనే ఉండాలా, ఇప్పించకపోతే ఆ సీటు ఇవ్వనంటే 15 సీట్లున్న ప్రిన్సిపాల్ దగ్గరికే వెళతారు. 15 అమ్మా అని చెప్పినా సరే అక్కడే కావాలంటారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళని అడుగుతారు, మీరు ఇప్పించకపోతే మేము మీతో మాట్లాడడం మానేస్తామని చెప్పి మాట్లాడడం మానేస్తారు. అంటే అంత టెన్షన్ ఉంటుందన్నమాట. అక్కడే ఎందుకు, ప్రపంచం నిండా అన్ని స్కూల్స్ ఉన్నాయి కదా, ఎక్కడైనా ఒకటే అనే స్పృహ రాదన్నమాట. ఈ కేతువు రానివ్వడం. అలాగే పిల్లల వల్ల విపరీతమైనటువంటి తలనొప్పులు వచ్చేస్తాయి. బళ్ళు కొంటారు, వాహనాలు, ఆ బళ్ళు పిల్లలకి గారాబం చేసేసి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు తీసుకెళ్ళి యాక్సిడెంట్ చేస్తారు. పోలీసు వాళ్ళు వచ్చి పిల్లలను కాదు తల్లిదండ్రులను కూడా లోన వేసేస్తారు, కేసులు రాసేస్తారు. ఈ విధమైనటువంటి పిల్లల వల్ల ఈ తలపోట్లు అనేటటువంటివి ఉన్నాయి. ఇక ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. టెంపరీ బేసిస్లో, కన్సాలిడేటెడ్ బేసిస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి పర్మనెంట్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాల్లో ఇంతవరకు ప్రమోషన్స్ అనుభవిస్తూ వస్తున్నారు ఈ వృషభ రాశి వాళ్ళు. ఇప్పుడు కూడా కొత్తగా ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ప్రమోషన్స్ రాలేదో అటువంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు ప్యానెల్లో ఉంటాయి, నెక్స్ట్ రౌండ్లో వస్తాయి, నెక్స్ట్ కౌన్సిలింగ్ ప్రమోషన్స్ వస్తాయి. ఆ విధంగా ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి బకాయిలు అన్నీ కూడా వీళ్ళకి వచ్చేస్తాయి. తర్వాత వీళ్ళు ప్రైవేట్ ఉద్యోగస్తులకు కూడా బకాయిలతో పాటు జీతాలు కూడా పెంచడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టడానికి అవకాశాలు ఉన్నాయి, ప్రొవైడెడ్ వీళ్ళు కష్టపడి చదవాలి. అలాగే ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వృత్తిలో కొంచెం హెరాస్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. సీనియర్స్ నుంచి కొలీగ్స్ సహకారం ఉంటుంది, సబార్డినేట్స్ గౌరవం ఉంటుంది, కానీ వర్క్లోడ్ సీనియర్స్ నుంచి ఈ యొక్క దాని ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల హెరాస్మెంట్గా వీళ్ళు భావిస్తారు. కాబట్టి మొత్తం మీద మానసిక ధైర్యంతో ముందుకు వెళతారు. ఈ వృషభ రాశి వారి కొత్తగా వ్యక్తులు కొంతమంది పరిచయం అవుతారు. ఆ వ్యక్తుల వల్ల వీళ్ళకి లాభాలే. అంటే ఎ ఫూలిష్ ఫ్రెండ్ ఈజ్ మోర్ డేంజరస్ దాన్ ఎ వైజ్ ఎనిమీ అన్నారు. అందువలన తెలివైనటువంటి శత్రువు కంటే మూర్ఖుడైనటువంటి స్నేహితుడి వల్ల ప్రమాదం ఎక్కువ ఉంది అన్నారు. ఇప్పుడు అటువంటి ఇప్పుడు వీళ్ళకి వచ్చేటటువంటి వాళ్ళు ఫూలిష్ ఫ్రెండ్సా లేకపోతే వైజ్ ఎనిమీనా అనేటటువంటిది గ్రహించుకోవాల్సినటువంటి అవసరం వృషభ రాశి వారికి ఉంది. ఇప్పుడు మన ముక్కు మీద ఒక దోమ వాలుతుంది, మన మీద ప్రేమ బాగా పెరిగిపోయిన మూర్ఖుడైనటువంటి స్నేహితులు ఉన్నారు. దాన్ని ఎలా కొడితే పోయేదానికి పెద్ద బండ తీసుకొచ్చి కొడతాడు దాని మీద.
ఆ దోమ ఎగిరిపోతుంది, మన ముక్కు పచ్చడైపోతుంది. అంటే మూర్ఖులైనటువంటి స్నేహితుల వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అన్ని రంగాలలో కూడా ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి లాంగ్ లీవులు దొరుకుతాయి. భార్యాపిల్లల్ని చాలా కాలం నుంచి చూడకుండా ఉన్నటువంటి వాళ్ళు. ఈ విధంగా ఈ రైతులు కూడా మంచి పంటలు పెంచుతారు, స్థలాలు కొంటారు, ఇల్లు కొంటారు, అన్నీ ఇక దైనందిన జీవితంలో వీళ్ళకు ఉన్నటువంటి కష్టాలు ఇవన్నీ కూడా పోతాయి. అయితే భార్యతో, అత్తగారులతో వీళ్ళు జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకుని ఉండాలి వీళ్ళు. లేకపోతే వ్యతిరేకత అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి అత్తగారి నుంచి. కాబట్టి ఈ విధంగా ఈ వృషభ రాశి వారికి బాగుందమ్మా. మరి వృషభ రాశి వారికి ఇలాంటివన్నీ జరుగుతాయి అని చెప్పారు. మళ్ళీ ఇలా జరగకుండా ఉండాలి అంటే ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? అంటే బంగారం అంటే పెద్ద విషయము. ఇప్పుడు విన్న వాళ్ళందరూ కూడా అమ్మో అంటారు. మీరు ఏదైనా రెమెడీ చెప్తే దాన్ని ఫాలో అవుతారు. ఎన్ని రెమెడీస్ చేసినా జరగబోయేది ఆపలేము. కాకపోతే కొంత తీవ్రత తగ్గించవచ్చు. రెమెడీ అంటే అది అర్థం. పరిహారం ఏమిటంటే కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపా ఉలవల్ని, చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాలు అంటే మల్టీ కలర్డ్ వస్త్రాలని పెదబ్రాహ్మడికి సోమవారం నాడు కరెక్ట్గా ఉదయం 7 గంటలకి దానం చేయాలి. రెండవది గరికగడ్డి ఫ్రీగా వస్తుంది. ఆ గరికగడ్డి తెచ్చుకొని గణపతికి ఓం గణేశాయ నమః అనే మహామంత్రంతో గరికగడ్డితో గణపతికి పూజ చేసి తీపి బూందీని అలాగే లడ్డోలని కుడుముల్ని ఏదో ఒకటి అవి నైవేద్యం చూపించి స్వామివారికి కనుక పూజ చేసుకున్నట్లయితే ఈ యొక్క దోషాలు కొంతవరకు హరిస్తాయి. కొంతవరకు ఎప్పుడైనా అంతే. విధిని ఎవరూ మార్చలేరు 100%. తీవ్రత ఇప్పుడు వర్షం వస్తుంది, వర్షం వచ్చేటప్పుడు మనము వర్షాన్ని ఆపలేము, కానీ గొడిగేసి మన మీద పడకుండా ఆపుకోగలుగుతాం అంతే. కొంతవరకు అదే పరిహారం అంతే. జూలై నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? 80% బాగుంటుంది. 80%. ఎందుకంటే మిథున రాశి మొన్నటి వరకు 100% బాగా ఎంజాయ్ చేసేసారు. ఇప్పుడు గురుబలం తగ్గింది కొంచెం, అందువల్లనే జగన్ గారు ఓడిపోయారు. జగన్ గారితో కూడా ఆరుద్ర నక్షత్రం మిథున రాశి. గురుబలం తగ్గిందనమాట. మిగతా రాశులకు పెరుగుతున్నప్పుడు వీళ్ళకి తగ్గుతూ ఉంటుంది, అంతకుముందు వాళ్ళకి బాగుంది. అలా వృత్తి ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వాటిల్లో ఏం ప్రాబ్లం ఉండదు, ఉద్యోగాలకి ఏమీ ఇది ఉండదు. అయితే ఇదివరకు ఉన్నటువంటి ప్రజాకర్షణ ఉండదన్నమాట. వాళ్ళు చేసేటటువంటి పనులు ఇంతకుముందు మామూలుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేసిన బ్రహ్మాండంగా ఉంది అని మిత్రులందరూ అంటూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే మన గురుబలం తగ్గిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి చిన్న దాంట్లో రామ అంటే బూతు లాగా వినబడుతుంది అన్నమాట. ఆ విధంగా వీళ్ళ యాటిట్యూడ్ కూడా కొంత, ఈ మిథున రాశి వాళ్ళ యాటిట్యూడ్ వల్ల సొంత అన్నదమ్ములు, సొంత మిత్రుల్ని, సొంత స్నేహితుల్ని పోగొట్టుకుంటారు. ఇది గురుబలం తగ్గిపోతే ఉండేది. ఇక చిట్టీల వ్యాపారము, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, తర్వాత ఈ స్వీట్లు ఇలాంటి బిజినెస్లు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా చేసుకోవాలి. మరి మిథున రాశి వారికి ధనస్థానంలో రవిశుక్రులు, బుధుడు సింహరాశిలో ఉండడం, ఆ తర్వాత అర్ధాష్టమ కేతు ఉన్నాడు. ఈ అర్ధాష్టమ కేతు ప్రభావం వలన డిప్రెషన్కి గురవుతూ ఉంటారు. మనకి మొన్న గురుబలం బాగున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి డిప్రెషన్ జరుగుతున్నప్పుడు వీళ్ళని ఓరడించేటటువంటి స్నేహితులు కానీ గురువులు కానీ దొరుకుతారు. ఇప్పుడు వీళ్ళేమో బుర్రలు తినేసి అవతల వాళ్ళకి ఎక్కిచ్చేసేవారన్నమాట ఇది డిప్రెషన్. ఇప్పుడు వాళ్ళే పోయారు కాబట్టి ఇప్పుడు వీళ్ళనే ఇంకా డిప్రెషన్లోకి దించేసే వాళ్ళు వస్తారన్నమాట. కాబట్టి రోలెళ్ళి మధ్యలోకి చెప్పుకున్నట్టు తన గోడిని. ఆ విధంగా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలకి కొదవలేదు, జీతబత్యాలు బాగుంటాయి, ప్రమోషన్స్ వచ్చినాయి. కానీ విదేశాలకు సంబంధించి వెళ్ళాలి అని ప్రయత్నించేటటువంటి వాళ్ళ ఆలోచనలు సాగవు, వేసాలు రావు, అడ్డంకులు ఉన్నాయి ఫారెన్ రిలేషన్స్లో. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో కూడా చేయకూడదు వీళ్ళు, అర్ధాష్టమ కేతు ప్రభావం. ఆ తర్వాత భాగ్యంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళకి దూరపు బంధువులు మరణిస్తే వీళ్ళకి ఆస్తులు కలిసి వస్తాయి. ఎప్పుడో వీళ్ళ తల్లిదండ్రులు ఇస్తాననుకున్నటువంటి కట్నం ఇప్పుడు మంచి రేటు పెరిగి వీళ్ళకి చక్కగా
రావడం ఆకస్మిక ధనలాభాన్ని సూచిస్తుంది ఈ మిథున రాశి వాళ్ళకి. ఒక్కటే ఏమిటంటే ఆత్మీయులు కోల్పోతారు అంతే, మిగతా అన్ని విషయాల్లో కూడా బాగుంటుంది. అయితే ఇంతకు ముందు ఉన్నటువంటి పాత వాళ్ళు మంచి స్నేహితులు వీళ్ళని పోగొట్టుకొని కొత్త వాళ్ళు వచ్చి ఫూలిష్ ఫెలోస్ రావడం వల్ల వాళ్ళ యొక్క నిర్ణయాల వల్ల వీళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి మిథున రాశి వాళ్ళు. అలాగే మిథున రాశి మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇది కొంచెం గడ్డు సమస్య అని మనం చెప్పాలి. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి గౌరవం దొరుకుతుంది కానీ పారితోషాలకు అందం. అలాగే రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో మిథున రాశి వాళ్ళు, వాళ్ళకి కొంచెం గడ్డు సమస్య అని మనం చెప్పాలి. అంటే మరీ అంత బ్యాడ్ కాదు, మినిస్టర్ పదవులు అలాంటివి ఎవరు, నామినేటెడ్ పోస్టులు అలాంటివి రావు, ఎమ్మెల్యేలుగా వాళ్ళు అలా గెలవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే విద్యార్థులు, మిథున రాశి విద్యార్థులు వ్యయములో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన వీళ్ళకి చదువులు చాలా వెనకబడిపోతారు. అందువలన వీళ్ళు ఏం చేయాలంటే విద్యార్థులు బాగా చదవాలి. అయితే మిథున రాశి వాళ్ళకి ఎక్కువ మందికి ఇప్పుడు ప్రతి మనిషికి ఏదో ఒక జాతకం బాగున్నప్పుడు ఏదో ఒక బ్యాడ్ కూడా జరగాల. మిగతా రాశుల సంగతి ఎలా ఉన్నా మిథున రాశి వాళ్ళకి మాత్రము చాలామంది జైలుకి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితులు వస్తాయి. పక్కా, ఇది అందులో డౌట్ లేదు. అంటే వాళ్ళకి తెలియకుండానే కోర్టుల్లో కేసుల్లో విరుక్కోవడం ఎలాగో అలాగా మొత్తం పైన. అందువల్లనే ఈ మిథున రాశి వాళ్ళంతా కూడా అటువంటి పరిస్థితులు తెచ్చుకోకుండా వీళ్ళు జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ విధి ఎలాగ జరగాలందో అది జరుగుతుంది. అది వ్యక్తిగత జాతకాలను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకి ఏ వ్యక్తి వెళ్తాడో ఏ వ్యక్తి వెళ్ళడో అనేది ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది ఇలా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఈ విషయాలకి ఏం పర్వాలేదు. పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కూడా పిల్లల మీద ఎక్కువ వీళ్ళు శ్రద్ధ పెట్టడము, ఆ పిల్లలు వీళ్ళకి తెలియకుండా వాళ్ళు తొందర పనులు చదవడం, చదువు నిర్లక్ష్యం చేసుకోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అయితే మిథున రాశి వాళ్ళకి మొట్టమొదటిగా జుట్టు, ఈ రవి శుక్రులు ఇద్దరు కలవడం వల్ల జుట్టు ఊడిపోతుంది అనమాట. వీళ్ళు జుట్టు ఊడటం కూడా ప్రతిదీ లైఫ్లో ప్రతిదీ. అందువల్ల వీళ్ళకి వేడి ఎక్కువ రావడము, వేడి ఎక్కువ ఇగో స్టేట్ పెరగడము, పాత వాళ్ళు వ్యాపారాల్లో హెల్ప్లు చేసినటువంటి వాళ్ళని మర్చిపోయి వీళ్ళు కొత్త వాళ్ళతో వెళ్ళడము, వీళ్ళు ఫూలిష్గా డెసిషన్స్ తీసుకోవడము, ఇలాంటివన్నీ మిథున రాశి వాళ్ళు చేస్తారు ఈ నెలలో. కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అవి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఏమంటారంటే అన్నదమ్ముల మధ్య, అన్న చెల్లెళ్ళ మధ్య అలా ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? లేకుండా ఉండాలంటే పరిహారాలు, రెమెడీస్. గురు జపం చేయాలా, గురు స్తోత్రాలు చదవాలా, గురువుకు కిలోంపావు శనగల్ని, పసుపు వస్త్రం ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి గురువారం ఉన్నాడు కరెక్ట్గా ఎన్ని గంటలకి ఇవ్వాలి అంటే 6 గంటలకి దానం చేయాలి. దత్తాత్రేయ స్వాముల వారిగా మన గురువుగారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులు. గణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవాలి వీళ్ళు. అలాగే ఇదిగో గురుచరిత్ర పారాయణ చదవాలా, చదువు రానటువంటి వాళ్ళు గురుచరిత్ర పారాయణ క్యాసెట్స్ విన్నా పర్వాలేదు. ఈ విధంగా కనుక చేసుకున్నట్లయితే అంటే ఏదో ఒక గురుస్థానాలకి, దత్తాత్రేయులకి ఇష్టం ఉన్నవాడు గణగాపురం, రాఘవేంద్ర స్వామి వారికి మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామి వారు, అలా గురుస్థానాలకు వెళ్తే వీళ్ళకి దోషం నుంచి కొంతవరకు తప్పించుకోగలుగుతారు. ఏదైనా ఒక పరిహారం చేస్తే ఖచ్చితంగా ఎంతో కొంత మనకి బాగుంటుంది. డెఫినెట్గా. చూశారు కదా మిథున రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది అనేది. మీకు ఎంత చక్కగా వివరించి చెప్తున్నారు అంటే నారాయణమూర్తి గారు చాలా చక్కగా చెప్తున్నారు. మీకు వచ్చే అటువంటి ప్రాబ్లమ్స్కి కూడా చక్కగా రెమెడీస్ చెప్తున్నారు, టైంతో సహా మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఈ రెమెడీని పాటిస్తే మీకు ఆ వచ్చే అటువంటి కష్టం కొంతవరకైనా కూడా కొంత మేలు జరుగుతుంది. కాబట్టి రెమెడీని పాటిస్తే విశ్రాంతిగా ఉండొచ్చు. జూలై నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అద్భుతం, అత్యద్భుతం. అంటే లాభంలో గురుడున్నాడు, అదొక్కటి చాలు. అడవుల్లో పడేసినా మనల్ని పైకి తీసుకొచ్చేస్తాడు. ఇక గ్రహస్థితిని కనుక మనం చూసుకున్నట్లయితే మనకి రాజ్యస్థితిగతుడైనటువంటి కుజుడు, అంటే ఏ పని అయినా సరే ధైర్యంగా దూసుకొని వెళ్ళి నేను చేయాలి అనే పట్టుదల ఈ నెలలో ఈ కర్కాటక రాశి వాళ్ళకి వస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి ఇంతవరకు కూడా ప్రతి పని వెంటనే అవల, 1కి 2 సార్లు ప్రయత్నిస్తేనే అయింది, సెకండ్ అటెంప్ట్లోనే అవుతుంది. అయితే ఈ రాశిలో ఈ నెలలో ఈ రాశి వారికి
ప్రాబ్లం వస్తుంది, వెంటనే వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు. ఉదాహరణకి ఇప్పుడు బ్యాంకు నీ క్రెడిట్ అకౌంట్ అలా ఉంచుతారు వాళ్ళు, నీ డెబిట్ చేసేటటువంటి ఫెసిలిటీని మేము బ్లాక్ చేసామని అంటారు. అప్పుడు వెళ్తే అప్పుడు అకౌంట్ని మార్చి దాన్ని లిమిట్ని పెంచి మనకి ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. అంటే ప్రాబ్లం ఫస్ట్ వస్తుంది అదనమాట. అయితే ఒక పని, నువ్వు ఒక ఎగ్జామ్ రాస్తావు, ఎగ్జామ్ రాస్తే నిన్ను ఫెయిల్ చేస్తారు, కానీ నువ్వు చాలా బ్రహ్మాండంగా రాసావు, దానికి రీవాల్యుయేషన్ డబ్బులు కడతావు, అప్పుడు పాస్ చేస్తారు. అంటే ప్రతి పని కూడా రెండోసారి అన్నమాట. ఆ విధంగా ఇంతవరకు జరుపుకుంటూ వచ్చింది. ఈ జూలై నెలలో తగ్గుముఖం పట్టిందన్నమాట. ఇప్పుడు వృత్తి వ్యాపారం బాగా చూసుకోవాలి, బ్రహ్మాండంగా ఉంది, డబ్బులు పుష్కలంగా వస్తాయి. ఓకే, గుర్తింపు పేరు వస్తాయి. నెక్స్ట్ ఆత్మశాంతి కావాలా, వీళ్ళకి ఆత్మశాంతి మనశ్శాంతి రెండూ కూడా వస్తాయి. ఆ తర్వాత ఇక ఈ తల్లి పట్ల ఆరాధనా భావం, తల్లి ఆరోగ్యం గురించి శ్రద్ధ ఎక్కువ ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ నెలలో ఎక్కువ చూపిస్తారు. అష్టమ శని ప్రభావం వలన వీళ్ళకి ప్రతి పనిలోనూ అడ్డంకు ఇవిలా వస్తూ ఉన్నాయి. ఇంకా మనకు అష్టమ శని ఈ జూలై నెలలో కూడా ఉన్నాడు కాబట్టి దాన్ని దాటుకుంటూ వెళ్ళడమే. భాగ్యంలో ఉన్నటువంటి రాహువు మండలాధిపత్యాన్ని ఇస్తాడు. మెస్మరిజం ఎటువంటి వాళ్ళైనా సరే ఈ కర్కాటక రాశి వాళ్ళకి జూలై నెలలో మస్మరైజ్ అయిపోవాలి, పనులన్నీ టకా అడిగిన తడవుగా అయిపోవాలి. ఇక కేతు బ్రహ్మాండంగా ఉన్నాడు, కేతు 3వ ఇంట్లో ఉన్నాడు. చక్కగా మనకి విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలు, విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు అన్నీ కూడా లాభాన్ని తెచ్చిపెడతాయి. ఇక భార్యాభర్తల మధ్య మరి అనుబంధం ఎలా ఉంటుందండి అంటే కాస్త మామూలుగా యావరేజ్గా ఉంటుంది, ఏం పర్వాలేదు. అందుకని వీళ్ళు ఏం చేయాలా, వాదోపవాదాలు పెట్టుకోకుండా చిన్నమైన జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వాములతో మామూలుగా మనదైన శైలిలో మనం వెళ్ళిపోతూ వివేకంతో వెళ్ళిపోతే ఏ ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఇక బంధు తెగొస్తారనమాట బంధువులు జూలై నెలలో. మరి ఈ బంధువులతో చక్కగా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు, కలిసి టీ పార్టీలు చేసుకుంటారు. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి చక్కగా మనకి చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకి సర్టిఫికేట్స్ ఈ నెలలో రావడం జరుగుతాయి. విద్యార్థులు బ్రహ్మాండంగా అయినటువంటి మార్కులు సంపాదిస్తారు. చిట్టిపాట్ల వ్యాపారము, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్న వాళ్ళు బ్రహ్మాండంగా లాభాలు పొందుతారు. ఇక ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాన్ని కనుక ముట్టుకున్నట్లయితే వెంటనే దెబ్బతినడానికి అవకాశాలు ఉంటాయి. అయితే కర్కాటక రాశి వాళ్ళు సున్నిత మనస్కులు కాబట్టి వీళ్ళు మన లైక్ మైండెడ్ పర్సన్స్తో తప్ప మనల్ని డిస్కరేజ్ చేసేటటువంటి వాళ్ళతో స్నేహాలు చేయకూడదు. అలా కనుక చేసినట్లయితే మనం డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ నెలలో చేపల రొయ్యల చెరువులు, తర్వాత పెంచుతున్నటువంటి వాళ్ళు కోళ్ల ఫారాలు, మటన్ షాపులు, చికెన్ షాపులు, వీళ్ళ వ్యాపారాలు పుంజుకుంటాయి. ఇక పబ్స్ అండ్ రెస్టారెంట్స్, కొత్త ప్రభుత్వాలు వచ్చినాయి, సారా సిండికేట్లు వస్తున్నాయి, మనకి వైన్ షాపులు వస్తున్నాయి, పబ్స్ వస్తున్నాయని పెట్టుకుంటారు. ఇందులో కర్కాటక రాశి వాళ్ళకి ఆ సిండికేట్లో వీళ్ళు పాట గెలవడం జరుగుతుంది, వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. అండ్ హోటల్ సంబంధమైనటువంటి వ్యాపారాలు ఇవన్నీ కూడా రెస్టారెంట్స్, పబ్స్ బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ యొక్క బట్టల వ్యాపారాలు కూడా చాలా చక్కగా లాభాలను పొందుతాయి. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. లంగ్స్కి సంబంధించినటువంటి జలుబు, రొంపతో ఇంతకుముందు ఆస్తమా లాంటి సమస్యలు రావడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. అండ్ ప్రతి విషయంలో కూడా అఖండమైనటువంటి విజయం. మరి ఈ బిల్ కాంట్రాక్టర్లు ఉంటారు గవర్నమెంట్లో, పాపం టెండర్లు వేసి బిల్స్ చేసిన వాళ్ళకి ఎంతకాలం ప్రభుత్వం నుంచి ఇంకా మాకు రిలీజ్ కాలేదండి అని అనేటటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళంతా కూడా రిలీజ్ అవుతాయి బిల్స్ అనేవి. కాబట్టి ప్రభుత్వ పరంగా ఏ విధమైనటువంటి బకాయిలు ప్రభుత్వం ఉంచుకోదు. మనకి చక్కగా అన్ని పెన్షన్స్ కూడా వీళ్ళకి వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి.
వీళ్ళంతా కూడా పెన్షనర్స్ ఆ డబ్బుల్ని సద్వినియోగం చేసుకొని కొత్తగా ఒక ఇల్లు కొనుక్కోవడము, స్థలాలు కొనుక్కోవడము, ఇవన్నీ కూడా వీళ్ళు చేస్తారు. కర్కాటక రాశి వాళ్ళు ఎంతో కాలంగా ఇళ్ళు కొనాలి, స్థలాలు కొనాలి అనుకున్నటువంటి వాళ్ళ కలలన్నీ కూడా ఎప్పుడు తీరతాయన్నమాట. అంటే క్రమేపీ వృద్ధి చెందుతూ ఉంది. ఉద్యోగాలు రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగం అవనండి, ప్రైవేట్ ఉద్యోగం అవనండి, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం టెస్టులు రాస్తున్నటువంటి వాళ్ళు పాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఏమండి మరి మేము మా భర్తలకి సేవలు చేస్తున్నాం, మా అత్తగారులు మా ఆడపడుచులు మమ్మల్ని గుర్తించట్లేదండి, మా భర్త కూడా అనేటటువంటి డిస్సాటిస్ఫాక్షన్ కొంతకాలంగా ఉంటుంది. అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళంతా కూడా మీకు మిత్రులు అయిపోతారు. మిమ్మల్ని సంప్రదించకుండా మీ అత్తగారులు మీ ఆడపడుచులు ఏవి కూడా అడగరన్నమాట. అది చాలా ఆత్మసంతృప్తినిస్తుంది. అయితే దీనికి సంబంధించి వాదోపవాదాలు చేయకుండా ఉండడం ఒకటే పరిష్కారం అన్నమాట. మరి కర్కాటక రాశి వారికి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నారు కదా, మరి ఆ ఇష్యూస్ రాకుండా ఉండాలి అంటే ఒక మంచి పరిహారం చెప్పండి. శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలాంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ పెద్ద బ్రాహ్మడికి దానం చేయాలి. నల్ల నువ్వుల ఉండలను తయారు చేసి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా దానం చేయాలి. చిమ్మిలి నైవేద్యం పెట్టి మనకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పుట్టలో అక్కడ పాలు పోసి నాగేంద్రుడికి, నాగదేవతలకి ఏదైనా పర్వాలేదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగదేవతలు ఇవన్నీ కూడా పాము సంబంధమైనటువంటి వాళ్ళకి నైవేద్యం కింద పెట్టాలి. ఓం శరవణ భవ అనేటటువంటి మహామంత్రంతో వీళ్ళు డైలీ ఈ నెలంతా కూడా పూజ చేసుకోవాలి. ఎన్నిసార్లు చదవాలంటారు? 11 సార్లు చదివినా చాలు. భక్తిగా చదవాలి, ఏకాగ్రతగా. శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ లేదా ఆంజనేయ స్వామి వారిని కానీ ఈ 4 శనివారాలు చేసినట్లయితే ఈ దోషం నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. చూశారు కదా కర్కాటక రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుందో. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ వస్తే కూడా ఒక చిన్న చిన్న పరిహారాలు చెప్పారు కాబట్టి వాటిని చక్కగా పాటిస్తే ఆ చిన్న చిన్న ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయి. ఇంత చక్కగా చెప్తున్నారు గురువుగారు, మీరు కూడా అలాగే శ్రద్ధగా విని చెప్పినటువంటి పరిహారాన్ని పాటించి జీవితంలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి. రాశి ఫలాలు ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి మీ బంధువులకి షేర్ చేయండి. సింహరాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది? జూలై నెలలో సింహరాశి వారికి సప్తమంలో శని, ధనస్థానంలో కేతువు, ఆ తర్వాత అష్టమంలో రాహు ఉన్నాడు. దీనివల్ల అనవసరమైనటువంటి విషయాల్లోకి వీళ్ళు వేలుపెట్టి ప్రతి ఒక్కరికి సమస్యని తమ సమస్యగా అనుకోవడం వల్లనో ఎలాగోలాగా రాహు అనేవాడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి టెన్షన్స్ ఇస్తాడు. ఇక భార్య భర్తలతో వాళ్ళ మధ్య, తర్వాత జీవిత భాగస్వామి కాకుండా వ్యాపార భాగస్వాములతో కూడా గొడవలు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. శనిని ఏమని చెప్పారు? శనిని కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అన్నారు. కాబట్టి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలో గొడవలు పెడతాడు ఆయన. సప్తమంలో ఉన్నాడు కాబట్టి వ్యాపార భాగస్వాములతో, జీవిత భాగస్వాములతో గొడవ పడడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ విధమైనటువంటి డిస్కషన్స్ పెట్టుకోకుండా, వితండవాదం చేసుకోకుండా, అనవసరమైనటువంటి ఇవి పెట్టుకోకుండా ఉంటే ఈ ప్రాబ్లం పోతుంది. నెక్స్ట్ ఎకనామిక్ ఫ్రంట్లో వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క రాజ్య స్థానంలో ఉన్నటువంటి గురుడు వృత్తిని స్టాండర్డ్ చేస్తాడు. అలాగే ఈ యొక్క రవి శుక్రులిద్దరూ కూడా ఉత్తరార్ధంలో వ్యయస్థితిగతుడు అవడం వల్ల ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఆ ఉద్యోగాలు, వివాహాలు కానటువంటి వాళ్ళకి మరి ఇప్పుడు మూఢాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వివాహాలు జరగవు ఈ నెలలో, కానీ పెళ్ళి కుదుర్చుకొని పెట్టుకుంటారు. అంటే మూడాలున్నా కూడా మనం మాట్లాడుకోవచ్చు, జాతకాలు చూపించడం అలా చేయొచ్చు అంటారా? చేయొచ్చు. స్ట్రిక్ట్గా చెప్పాలంటే పూర్వీకులు పూర్వకాలంలో పెళ్లి ప్రస్తావన వద్దు అని చెప్పేవారు మూడాలు ఉన్నప్పుడు. ఎందుకంటే ఆ ప్రస్తావన కూడా వద్దు తర్వాత అని. ఇప్పుడు మోడర్నైజ్ అయింది కాబట్టి పెళ్ళి కుదుర్చుకోవడం లేదు, కానీ మాట్లాడుకోవడాలు ఇవన్నీ చేస్తున్నారు అనమాట. ఏమీ లేదు. దానికి రహస్యం ఏంటంటే
ఈ శుక్రుడు గురుడు శుభాలను ఇవ్వడు. శుక్రుడు అంటే అట్రాక్షన్ ఉండాలి కదా, వివాహం చేసుకునే వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరాలి. అయితే వీళ్ళు రోజు మాట్లాడుకోవడం వల్ల కెమిస్ట్రీ కుదరకపోగా గొడవలు పెట్టుకుంటారని, అందుకని వద్దంటారనమాట. అయితే ఈ యొక్క గురు యొక్క పొజిషన్ని బట్టి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుకుంటారు. స్వీట్ షాపులు, తర్వాత ఈ ఫ్యాన్సీ షాపుల వ్యాపారాలు, ఐరన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఇవన్నీ కూడా లాభాన్ని తెచ్చిపెడతాయి. అయితే ఇనుము డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వాహనాల రూపంలో కొంటాం. సెకండ్ హ్యాండ్ లారీలు, సెకండ్ హ్యాండ్ కారులు తిప్పి ఆ బిజినెస్లు చేసేటటువంటి వాళ్ళు ఖచ్చితంగా అప్పుల పాలైపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందువల్లంటే పాపం వీళ్ళు డ్రైవింగ్ చేయరు, వేరే వాళ్ళని పెట్టిస్తారు. వాళ్ళేమో రోజుకో రిపేర్ అని చెప్పేసి ఇళ్ళు అమ్మేసుకున్న వాళ్ళని చూశాను నేను అష్టమ స్థానంలో ఈ ప్లేస్మెంట్స్ వల్ల, రాహు వల్ల. అలాగే ఈ యొక్క మానసిక ఆందోళన ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకి కాదనమాట, వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇక రైతులు మరి పంటలు యావరేజ్గా ఉంటాయి. తర్వాత వాళ్ళు ధైర్యం చేసి వేసినా సరే వీళ్ళకి కొంచెం లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పులు చేసి వ్యవసాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఈ యొక్క గురు ప్రభావం వలన వీళ్ళు కమిషన్ ఏజెంట్లుగా, రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు, ఆ తర్వాత వీళ్ళంతా కూడా లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. తల్లిదండ్రుల్ని చక్కగా గౌరవించడం, పెద్దల్ని గౌరవించడం, అటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ జూలై నెలలో వీళ్ళు చేస్తారు. తర్వాత వీళ్ళ ఆలోచన ప్రవృత్తి ఎలా ఉంటుందంటే సౌమ్యంగా ఉంటుంది. ఇంతకుముందు వాణేసేలా వీణేసేలా అని ఉంటుందన్నమాట. కాబట్టి సింహరాశి వాళ్ళు వ్యాపారాల్లో అన్ని రకాల వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా సాగడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ గెలిచినటువంటి వాళ్ళకి ఏవో ఒక నామినేటెడ్ పోస్ట్లో ఏవో ఒకటి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సినీ సంగీత సాహిత్య రంగాలలో కళాకారులు ఉన్నారు. వీళ్ళకి చక్కటి గుర్తింపు అనేటటువంటిది వస్తుందన్నమాట. అన్ని విధాలుగా కూడా సింహరాశి వాళ్ళకి కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కోర్టు బాధలు, వాళ్ళది ఇంకా ఒక కొలిక్కి రాదనమాట. ఇంకా అలాగా పెండింగ్లో జరుగుతూ ఉంటాయి. మరి భార్యాభర్తలు కూడా కొట్లాట్లు, సివిల్ కేసులు, ఇలాంటివన్నీ కూడా, పొలాలు గొడవలు అంటే లెందీగా అవ్వచ్చు. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు పెద్ద విషయాలు కాదు కాబట్టి ఆనరబుల్ జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, పెద్ద మనుషులు చెప్పినట్టు మాట, లర్న్డ్ అడ్వకేట్స్ వీళ్ళు చెప్పినట్టు మాట కనుక విన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం, అక్కడికక్కడ పరిష్కారం అవడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. కానీ చాలామంది అవ్వరన్నమాట. మిగతావంతా బాగుంది. మరి సింహరాశి వారికి ఈ చిన్న చిన్న ఆటంకాలు కూడా రాకుండా ఉండాలి అంటే ఒక మంచి పరిష్కారం చెప్పండి. రాహు జపం చేయాలా, రాహు స్తోత్రాలు చదవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని, ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి పేద బ్రాహ్మడికి అందులో దేవాలయంలో కానీ బయట కానీ వీళ్ళు చేసుకోవాలా. దుర్గాదేవి యొక్క ఆరాధన, అమ్మవారి రూపాల్లో ఏదైనా సరే మనం చేయొచ్చు. బగళాముఖి అమ్మవారి హోమాన్ని కూడా ఇంట్లో చేసుకోవచ్చు వీళ్ళు. అమ్మవారి కుంకుమార్చన శనివారం నాడు చేసుకోవడం ద్వారా ఇంట్లోనే మీకు ఈ రాహు దోషం పోతుంది. ఇంట్లోనే చేసుకోవచ్చు అంటారు. చూసారు కదా, సింహరాశి వారికి ఉన్నటువంటి సందేహం అంతా కూడా ఈ వీడియోలో క్లియర్ అయిపోయింది అని అనుకుంటాను. మరి ఏ రాశి వారైనా కూడా దానికి ఒక పరిహారం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా తెలుసుకొని ఆ పరిహారాన్ని పాటిస్తే మీకు వచ్చే అటువంటి ఆటంకులన్నీ కూడా రాకుండా సుఖంగా ఉంటారు. మరి కన్యరాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుందంటారు? అద్భుతంగా ఉండబోతుంది. అద్భుతమనే అంటారు. ఎందుకంటే డిప్యూటీ సీఎంలు అయిపోతారు వీళ్ళంతా కన్యారాశి వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారిది కన్యారాశి, మరి గెలిచారుగా 21 అన్ని సీట్లు వచ్చేసినాయి. అట్లా కన్యారాశి వాళ్ళకి చాలా అత్యద్భుతంగా ఉందన్నమాట. భాగ్యంలో ఉన్నటువంటి గురుడు వీరికి అదృష్టాన్ని తీసుకొచ్చింది. మొన్నటిదాకా అపజయాలతో ఉన్నారు వీళ్ళు. అలాగే సప్తమ స్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళ భార్యాభర్తల మధ్య వివాదాలు, ఆ తర్వాత వీళ్ళు ఎలా ఉంటారంటే భర్త వితండవాదం, జీవిత భాగస్వామి వాళ్ళు వచ్చి వీళ్ళతో వితండవాదం చేయడం. పాపం వీళ్ళు కరెక్ట్గా ఉన్నా వాళ్ళు వితండవాదం చేస్తుంటే ఏం చేస్తారు. అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళకి ఏంటంటే శత్రువులపై ఆధిపత్యం, శత్రువులు మిత్రులుగా మారిపోతారు. ఈ కన్యారాశి వాళ్ళకి ఇంక శత్రువులు లేరు ఇప్పుడు, అంతా మిత్రులైపోతారనమాట. కాబట్టి కష్టాలు అనేవి పోయినాయి.
అయితే లగ్నంలో ఉన్నటువంటి కేతు వల్ల మహాజ్ఞానులు అయిపోతారు ఒకేసారి, ఇంతకాలం మామూలుగా ఉన్నవాళ్ళు కూడా. ఓకే. అలాగే కోపం, ఇంట్లో ఉన్నటువంటి వస్తువులకు దూరంగా ఉండాలి వీళ్ళు, లేకపోతే అన్నీ బదలు కొడతారు. తర్వాత ఈ యొక్క ఛాదస్థం పెరిగిపోతుంది. కడిగిన గిన్నె 2 సార్లు కడగడం, కడిగిన నేలనే తొడగడం 4 సార్లు, ఈ విధంగా ఈ కన్యారాశి వాళ్ళు జూలై నెలలో ప్రవర్తిస్తారనమాట. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. చాలామంది ఇంతవరకు కన్యారాశి వాళ్ళకి ఏమండి నేను ఉద్యోగం చేస్తానండి, నేను కావాలండి అని అడిగి 3 సంవత్సరాల నుంచి అప్లికేషనే పెట్టరనమాట. పెట్టకుండా నేను ఉద్యోగంలో చేరాలా అనేటటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆశ్చర్యపోయేలా విధంగా ఈ నెలలో ఉద్యోగాల్లో జాయిన్ అయిపోతారు. వాళ్ళకి ఆ ఉద్యోగం వరించి వస్తుందన్నమాట. కాబట్టి జీతబత్యాల్లో ఏ సమస్య లేదు, డబ్బులు వెనక వేస్తారు. తర్వాత అత్తమామల్ని పైన ఉన్నటువంటి ద్వేషభావాలు హరించుకుపోతాయి, అంటే మనస్థితి మారుతుందన్నమాట, మానసిక స్థితి. అలాగే తల్లిదండ్రుల యొక్క సలహాలు విని మరి మనం బాగానే వెళ్ళాము, కాకపోతే ఇప్పుడు మనం ఏమైనా అత్తమామల మీద ద్వేషం పెట్టుకున్నాం, వీళ్ళు తప్పుగా వీళ్ళకి చెప్పడం వల్లేమో అనేటటువంటి ఆలోచన వీళ్ళకి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులను పక్కన పెట్టి అత్తమామలకు కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేటటువంటిది ఈ కన్యారాశి వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇక స్టూడెంట్స్ దగ్గరికి వచ్చేసరికి విపరీతంగా చదువుతారు, బ్రహ్మాండంగా పాస్ అయిపోతారు. ఏమిటి చదువుల తల్లి ఆవహించిందా అన్నంత చదువుతారనమాట. గవర్నమెంట్ ఉద్యోగాలకు కోసం టెస్టులు రాసే వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా పాస్ అయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే ఎంతవరకు లైక్ మైండెడ్ పర్సన్స్ తగలాలి. ఇప్పుడు ఎవరైనా ఒక మనిషి వృద్ధిలోకి రావాలంటే మనతో సేమ్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు తగిలితే మనకు ప్రోత్సాహకరంగా ఉండి ముందుకెళ్తాం. ఎంతవరకు కన్యారాశి వారికి లైక్ మైండెడ్ పర్సన్స్ తగల. ఇప్పుడు ఈ సంవత్సరంలో, ఈ నెలలో, జూలై నెల 2024 సంవత్సరంలో లైక్ మైండెడ్ పర్సన్స్ తగలడము, వాళ్ళు చేసేటటువంటి పనులను వాళ్ళు ప్రోత్సహించడం, ఇలా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, కొత్త వ్యాపారాలే ప్రారంభించేస్తారు వీళ్ళు. ఇనుము సంబంధించినటువంటి వ్యాపారంలో స్క్రాప్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు 4 అంతస్తుల బిల్డింగ్ కట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ అంత మంచి టైం వచ్చేసింది అనమాట ఈ కన్యారాశి వాళ్ళకి. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, అసలు వీళ్ళకి తిరిగే లేదనమాట. కాకపోతే కేవలం చాదస్తంతో జనాలందరినీ చంపేస్తారు వీళ్ళు. అలాగే ఈ యొక్క శుక్రుడు మనకి ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి కన్యారాశి వాళ్ళకి అత్తగారులు కోడళ్ళు ఇద్దరు కలిసి షాపింగ్కి వెళ్తారు, అంత బాగా స్నేహం కుదిరిపోతుంది అనమాట వీళ్ళకి. అలాగే తమ తొందరపాటు అయినటువంటి మాటలతో బుధుడు సింహరాశిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని అవకాశాలు వీళ్ళు కోల్పోవడము, కొంతమందిని వీళ్ళు పోగొట్టుకోవడము, తొందరపాటు మాటలన్నమాట. ఆ విధంగా వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. చేపల రొయ్యల చెరువులు, తర్వాత కూరగాయల బిజినెస్, కమిషన్ ఏజెంట్స్, ఆ బిజినెస్లో కమిషన్ ఏజెంట్స్కి మంచి పరిస్థితి బాగుంటుంది. రియల్టర్స్, బిల్డర్స్ బాగా సంపాదిస్తారు ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు. అలాగే ఈ రాజకీయ నాయకులు మంచి పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఇది అది అని లేదు, కన్యారాశి వాళ్ళకి అన్ని రంగాలలో కూడా వీళ్ళు దూసుకొని వెళ్ళిపోతారు. అయితే దరిద్రులు ఎప్పుడు దరిద్రులే అన్నట్టు వీళ్ళకేంటంటే కొంతమంది కష్టపడకుండా స్వభావం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. ఏమండి మాది ఎప్పుడు ఇలాగే ఉందండి అని వాళ్ళు దీనంగా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు కష్టపడి పని చేసుకుంటే చక్కగా వాళ్ళ పరిస్థితి కూడా బాగుంటుందన్నమాట. ఏమీ భయపడక్కర్లేదు, వాళ్ళు ముందుకు వెళ్ళాలనే మనం చెప్పేది. అవును. మరి కన్యారాశి వారికి జూలై నెలలో ఇంత అద్భుతంగా ఉంది అని చెప్తున్నారు కదా, ఇంకా కాస్త అద్భుతంగా ఉండడానికి ఒక మంచి పరిష్కారం చెప్పండి. కన్యారాశి వాళ్ళకి రాహు బాగుండలేదు. వీళ్ళకి రాహు జపం, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోం పావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. పేదవాళ్ళ బ్రాహ్మణేనే ఎందుకంటామంటే పేదవాళ్ళకు కూడా సున్నుండలు తయారు చేసి వీళ్ళు ఇవ్వచ్చు. సున్నుండలు తయారు చేసి పేదవాళ్ళందరికీ కూడా పంచవచ్చు. ఆ తర్వాత మన బగళాముఖి అమ్మవారు అంటే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి, ఆ అమ్మవారికి కుంకుమార్చన ఓం దుర్గాయ నమః, ఓం బగళాముఖ్య నమః అనేటటువంటి మహామంత్రంతో
వీళ్ళు కనుక కుంకుమారాధన శనివారం నాడు కనుక చేసుకున్నట్లయితే రాహుదోషం పోతుంది, ఉన్మాద దోషం పోతుంది, బ్రహ్మాండంగా మిగతా సమస్యల నుంచి బయటకు వెళ్ళి వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు. చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది. కన్యా రాశి వారికి అద్భుతంగా ఉంది అని ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు చాలా అద్భుతంగా చెప్పారు. కన్యా రాశి వారికి ఇంత అద్భుతంగా ఉంది అని చెప్పారు కదా, మరి మాకు ఇంత బాగుంది, మేము ఏం చేసినా కూడా పర్వాలేదు అని ఆలోచించకుండా ఏ పని కూడా చేయరాదు. ఎప్పుడు కూడా ఏ రాశి వారైనా కూడా అలా ప్రవర్తించకూడదు. కాస్త చూసి ఏ సమస్య అయినా కూడా కాస్త చూసి పరిష్కారం అనేది చేసుకోవాలి. కాబట్టి ఈ కన్యా రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇంత అద్భుతంగా ఉన్నా కూడా చిన్న చిన్న సమస్యలు కూడా రాకుండా ఉండాలి అంటే చక్కగా రెమెడీ అనేది చెప్పారు. కాబట్టి ఈ రెమెడీ చేసుకుంటే ఇంకా సుఖంగా జీవిస్తారు. తులారాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుందంటారు? తులారాశి వారికి యావరేజ్గా ఉంటుంది. యావరేజ్. కాబట్టి అష్టమంలో ఉన్నటువంటి కుజ గురులు మనకి వీళ్ళకి క్యాలిక్యులేటివ్ మైండ్ వస్తుంది. ఎంతవరకు ఏదో పని బ్రెయిన్లెస్గా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే షష్ఠస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన శత్రువులపై ఆధిపత్యం, మెస్మరైజింగ్ పవర్. ఎవరినైనా సరే ఇట్లా ఒక్క నిమిషంలో వాళ్ళు మెస్మరైజ్ చేసేసి పనులు చేయించుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాగే పంచమ శని లేనిపోని తలపోట్లు, పిల్లల వల్ల ఈ సీట్లు, ఈ ఫీజులు, ఈ కాలేజీలు అని చెప్పేసి అవసరమైన దానికంటే కూడా ఎక్కువ ఎక్కిచ్చేసుకొని టెన్షన్లు అనేటటువంటివి వీళ్ళు తెచ్చుకుంటారు. అండ్ కేతువు కన్యా రాశిలో ఉన్నాడు. విపరీతమైన చాదస్తం వచ్చేస్తుంది వీళ్ళకి. ఎవరు చేసినా ఏ పని చేసినా ఈ నెలలో మనం వాళ్ళని సంతృప్తి పరచలేం. వాళ్ళకి తెలియదు, మనకు చెప్తే వినరు అనే విధంగా ఈ తులారాశి వాళ్ళు వెళ్తారు. ఈ వారంలో వాదాపవాదాలు ఎక్కువ చేసి పడేస్తారు భార్యలతో, భర్తలతో. వీళ్ళు ఏంటంటే ఇంకా కోడిగుడ్డుకి ఈకలు లాగుతున్నట్టుగా ఆ విధంగా అనుమానమైనటువంటి అనుమానం అంటే వాళ్ళ మీద అనుమానం కాదు, ప్రతి విషయంలోనూ కూడా అనుమానం అనేటటువంటి కోణంలో వీళ్ళు సందేహాస్పదమైనటువంటి మనసుతో డోలాయమానంగా వీళ్ళకి బుర్ర ఉండదు, వేరే వాళ్ళకి టెన్షన్ ఉంచుతారు. అట్లా విధంగా ప్రవర్తిస్తారు. ఇక లాభంలో ఉన్నటువంటి బుధుడు వల్ల మేనమామల వల్ల లాభము, ఆ తర్వాత వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. తర్వాత ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి రవి శుక్ర గ్రహాల ప్రభావం వలన ఏమవుతుందంటే చక్కగా వీళ్ళకి వృత్తిలో ఒక విధమైనటువంటి సంఘర్షణ వస్తుంది. ఒక స్త్రీ మూలకంగా వీళ్ళకి లేనిపోని టెన్షన్ వస్తుంది ఉద్యోగంలో. అంటే లేడీ బాస్ ఉందనుకో వీళ్ళకి డెఫినెట్గా వీళ్ళని తోలు తీసేస్తుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వ్యవహారం, స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలా. బంగారం విషయంలో కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. బంగారాన్ని ఇంతకుముందు ఎప్పుడే తాకట్టు పెట్టి వెళ్ళినటువంటి వాళ్ళు ఈ బంగారాన్ని వీళ్ళు విడిపించుకొని తెచ్చేసుకోవాలి, లేకపోతే ఆక్షన్లో పడేస్తారనమాట. అలాగే అద్దెళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దళ్ళల్లోకి వచ్చేస్తారు. తర్వాత చక్కగా ఈ సొంతంగా ఇల్లు కొనాలని ప్రయత్నిస్తారు, కానీ ఇంకా అవ్వవు. ఆ భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని తీసుకెళ్ళి అమ్మేస్తారు వీళ్ళు. అత్తగారు వాళ్ళు, మామగారు వాళ్ళు ఏం చేస్తారంటే పోన్లే కదా, మన అల్లుడే కదా, మనం ఎక్కడో ఉంటున్నాం అని జీపీఏ రాసిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే భార్యకు దూరంగా ఉంటూ జీపీఏ రాసి అమ్మేసేసి ఆ డబ్బులన్నీ కూడా కొంత ఖర్చు పెట్టేసుకుని కొంత మిగతాది ఇంకా ఇవ్వక తప్పదనుకో. భార్యాభర్తల మధ్య ఎలా ఉందంటే వీళ్ళకి ఒకే ఊరిలో ఉన్న వేరే వేరే చోట వేరే ఇళ్లలో అద్దె ఉండడము, కాపురం ఉండడము, వేరే దేశాల్లో ఉంటే భార్యాభర్తల మధ్య కొంచెం ఇంకా విరోధత్వం ఉంది. ఈ డిస్టర్బెన్స్ అంటే కొట్లాటల లాగా కాదు, ఒక పరిస్థితులు కుదరక ఉద్యోగం వేరే చోట ఉండి వీళ్ళకి ఇలా ఉండడమా, లేకపోతే అహంకారమో, లేకపోతే ఏదో ఒక ఈగోనో, ఏదో ఒక రకంగా వీళ్ళు వేరేగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు బాగా ఉంటాయి. ఆస్తులు బాగా జమకరుస్తారు, నింబరుస్తారు అంతా కూడా. అండ్ ఈ తులారాశి వాళ్ళ కోర్టు సమస్యలు ఉంటాయి, అవి ఇంకా పరిష్కారం కావు, అపరిష్కృతంగానే ముందుకు వెళుతూ ఉంటాయి అన్నమాట. మరి చిన్న చిన్న డిస్టర్బెన్స్ కూడా రాకుండా ఉండాలి అంటే ఒక మంచి పరిహారం దీనికి ఈ కేతువు బాగుండలేదు తులారాశి వారికి. తర్వాత గురుడు బాగుండలేదు, అష్టమ గురుడు. కుజుడు కూడా బాగాలేదు, అష్టమ కుజుడు. అప్పుల బాధలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కుజ జపం చేసుకోవాలా, కుజ స్తోత్రాలు చదువుకోవాలా. కుజుడికి కులోంపావు కందుల్ని, ఎర్రని వస్త్రాన్ని ఇచ్చి మంగళవారం నాడు కరెక్ట్గా ఉదయం 9 గంటలకి దానం చేయాలి. పేద బ్రాహ్మడికి ఇంట్లో కానీ దేవాలయంలో కానీ. లేదా కంది పప్పుతో కంది పొడాలు తయారు చేసి పేదవాళ్ళకి దానాలు చేయాలి.
పడిగొట్టే మరి ఏదో రకంగా వాళ్ళకి అన్నదానం పెట్టి సాంబార్ ఇవ్వడమో కంది కందిపప్పుతో ఉన్నటువంటి ప్రొడక్ట్స్తో వాళ్ళు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఓం శరవణ బాబా అనే మహామంత్రంతో వీళ్ళు చక్కగా జపం చేసుకోవాలా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం నాడు ఇంట్లో అభిషేకం చేసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, తులారాశి వారికి చిన్న చిన్న సమస్యలు వస్తాయని, ఆ సమస్యలు కూడా రాకుండా ఉండాలి అంటే చక్కగా పరిష్కారం చెప్పారు. ప్రతి ఒక్క పరిష్కారంలో చక్కగా మంత్రంతో సహా టైమింగ్తో సహా చెప్తున్నారు. కాబట్టి ఈ పరిష్కారాన్ని పాటించి మీరు కనుక ఉంటే ఈ చిన్న చిన్న సమస్యల నుంచి కూడా తప్పించుకోవచ్చు. కాబట్టి పరిష్కారం చేసుకొని సుఖంగా ఉండండి. వృశ్చిక రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుందంటారు? అద్భుతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి నరేంద్ర మోడీ గారి వృశ్చిక రాశే బ్రహ్మాండంగా గెలిచారు. ఆ విధంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళంతా కూడా జీవితంలో అన్ని విషయాల్లో గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వీళ్ళకి అర్ధాష్టమ శని తర్వాత పంచమ రాహు జరుగుతున్నాడు. అందువలన వీళ్ళకి ఏమిట్రా అంటే ఏ పని కూడా డబల్ రెండేసార్లు చేయాలి. ధనం ఖర్చు ఎక్కువ, మానసిక అశాంతి, పిల్లల గురించి పిల్లలు బాగా గారాబం పెట్టేసి చెడగొట్టేస్తారు వీళ్ళు. ఆ గారాబం అనేటటువంటిది తగ్గించుకోవాలి. వాళ్ళు ఏదడిగితే అది గుడ్డిగా వీళ్ళు బ్లైండ్గా నమ్మడము, గారాబం చేయడము అనేటటువంటిది ఈ నెలలో విపరీతంగా చేస్తారు. అలాగే లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన చక్కగా ఫారిన్ యూనివర్సిటీస్లో సీట్లు రావడం, వీళ్ళు కోరుకున్న చోట్లకి ఫారిన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా రావడానికి మంచిగా అమ్మడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. అగ్రెసివ్నెస్ బాగా పెరుగుతుంది, అహంకారం బాగా పెరుగుతుంది ఈ నెలలో. ఏమిట్లే స్నేహితులను కూడా ఏమిట్లే నీ లెక్కేముంది, బంధువులను కూడా మాకు తెలుసులే అంతా అనేటటువంటి విధానంలో కొంచెం పొగరగా వాళ్ళే ఫోన్ చేస్తారులే మనమేంటి చేసేది అనే విధానంలో వీళ్ళు వెళుతూ కొంచెం అహంకారంగా ఈ నెలలో ప్రవర్తిస్తారు. అయితే వీళ్ళు గురుగ్రహ ప్రభావం వలన చక్కగా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే వీళ్ళు సేవ్ చేయబడతారనమాట, సేవ్గా ఉంటారు. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏ ఢోకా లేదు. అలాగే చక్కగా అనుకున్నదంతా కూడా సాధిస్తారు. కాంట్రాక్టర్స్కి బిల్స్ ఇవన్నీ కూడా డబ్బులు వచ్చేయడం జరుగుతుంది. మహిళలకు మనశ్శాంతి అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఉన్నటువంటి ఈ నెలలో ఏం చేస్తారంటే కెలికి అందరినీ చెడ్డవాళ్ళైనా సరే వాళ్ళతో ఫోన్లు మాట్లాడుకొని వాళ్ళు ఈ కెలుక్కొని మళ్ళీ తర్వాత నెలాఖరికి అమ్మ మనం అనవసరంగా తప్పు చేశామే అని చెప్పేసి అప్పుడు బాధపడతారనమాట. అంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు తేలు కదా, వాళ్ళు ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్న చోట వీళ్ళు వెళ్ళి అనవసరంగా గొడవలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా మళ్ళీ వాళ్ళ చేత వీళ్ళు తిట్లు తిట్టించుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. స్టూడెంట్స్ బ్రహ్మాండంగా చదువుతారు, మంచి మార్కులు వస్తాయి. గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి వాళ్ళకి సమయం బాగానే ఉంది కానీ ఉద్యోగాలు ఇంకా చేతికి రావు. అలాగే మనకి భాగ్యంలో ఉన్నటువంటి రవి ఇంకా కూడా బల పొందాల. నెక్స్ట్ రైతులు కూడా అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. మంచి పంటలు మాత్రం అప్పులు తెచ్చి బ్రహ్మాండంగా వేసేస్తారు. ఏదో రకంగా వీళ్ళ పనులకి డబ్బులు చేతిలోకి రాకపోవడం అనేది ఉండదన్నమాట. అయితే భర్తల్ని భార్యల్ని ఒకళ్ళనొకళ్ళు పరస్పరం అభిమానించుకోవడం, ప్రేమించుకోవడం అనేటటువంటిది కొంచెం ఇంప్రూవ్ అవుతుందన్నమాట. తీర్థయాత్రలకు వెళతారు. తీర్థయాత్రలను వీళ్ళని నమ్ముకొని కనుక మనం ఎవరైనా వెళితే అక్కడ మనల్ని మధ్యలో వదిలేసి వీళ్ళు వేరే వాళ్ళతో మిగతా యాత్రలు చేసుకుంటారు. కోపం వచ్చేసి ఏదో రకంగా మనతో గొడవలు పెట్టుకొని ఇతరులకి కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్తారు. మిస్అండర్స్టాండింగ్స్ వీళ్ళ వల్లే వస్తాయి, వృశ్చిక రాశి వాళ్ళ వల్లే. కాబట్టి ఈ విధంగా వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే మనకి అన్ని విధాలుగా కూడా ఆర్థిక పరంగా బాగుంది. వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొంటారు. తర్వాత పిల్లల విషయంలో కొంచెం టెన్షన్ అనేటటువంటిది ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు చాలా ముందుకు అన్ని విషయాల్లో కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక చిన్న సందేహం, ఇప్పుడు జూలై నెలలో అంటే తిథిల ప్రకారంగా చూస్తారా లేకపోతే డేట్స్ వైజ్గా చూస్తారా? అదొకటి తెలుసుకోవాలి. మనకి డేట్స్ ప్రకారమే మనము ఇప్పుడు ఉదాహరణకి మనకి ఈ కుజుడు జూన్ 1 నుంచి 2024 సంవత్సరం నుంచి మేష రాశిలోకి వస్తాడని అంటాం. అంటే ఆ రోజు నుంచి వస్తున్నాడు డేట్ వైజ్ ఆ ఫలానా టైంకి ఆ ఫలానా ఇన్ని గంటలకి మేష రాశి ప్రవేశం అని మనం అలా డేట్స్ వైజ్గానే చూస్తాం అన్నమాట. మరి ఇప్పుడు మీరు చిన్న చిన్న సమస్యలు వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అన్నారు కదా, అవి కూడా రాకుండా ఉండాలి అంటే ఒక పరిష్కారం శని జపం, శని స్తోత్రాలు. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి దానం చేయడం. రెండవది చక్కగా
ఈ యొక్క ఆంజనేయ స్వామి వారిని కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ శనివారం నాడు పూజలు చేయడం. ఆ తర్వాత ఈ యొక్క శనికి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ శనికి నువ్వుల నూనె పోయడం, ఈ పరిహారాలు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ఈ నెలంతా. చూశారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుంది జూలై నెలలో, వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది కూడా ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు చాలా వివరంగా చెప్పారు. కాబట్టి చక్కగా ఇంకా చిన్న చిన్న పరిష్కారాలు కూడా మంత్రంతో సహా చెప్తున్నారు. కాబట్టి ఈ పరిష్కారాన్ని కూడా పాటిస్తే ఆ చిన్న చిన్న సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి ఎవరికైతే ఉందో ఈ పరిష్కారం చేసుకొని ఉంటే గనక ఆ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. జూలై నెలలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? అమోఘంగా ఉంటుంది ధనుస్సు రాశి, అందులో తిరిగే లేదనమాట. అయితే ధనుస్సు రాశి వాళ్ళకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో తిరుగులేదు. అర్ధాష్టమ రాహు వల్ల అన్నీ టెన్షన్సే. మరి పిల్లలకి ఆ కాలేజీలో చేరాలా, ఇందులో వేయాలా, ఇలా ఈ విధమైనటువంటి టెన్షన్లు. వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి కొంచెం టెన్షన్స్తో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా రావడం అనేటటువంటివి జరుగుతాయన్నమాట. మొన్నటిదాకా ఫుల్ ఎంజాయ్ చేశారు చక్కగా. ఇప్పుడు గురుబలం కొంచెం తగ్గింది వీళ్ళకి. అయినప్పటికీ కూడా ఆ రాశిలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు గెలిచేశారు. ఆ విధంగా రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వీళ్ళకి వృత్తుల అఖండంగా ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక ప్రమోషన్స్ అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఎలక్ట్రానిక్ సంబంధము, తర్వాత ఈ కంప్యూటర్స్ బిజినెస్ జోలికి వెళ్ళకూడదు. వెళితే లాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే శని అద్భుతంగా ఉన్నాడు కాబట్టి సోదరులు మంచి డెవలప్మెంట్ అవుతారు. ఆయుర్దాయం బాగా పెరుగుతుంది. ఇంతకుముందు యూరిన్లో బ్లడ్ వచ్చేటటువంటి ఇలాగా యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రాబ్లమ్స్ ఈ నెలలో క్లియర్ అయిపోతాయి అన్నమాట. అలాగే ఈ యొక్క మనకి ఈ రవి శుక్రులు మనం కనుక చూసుకున్నట్లయితే అష్టమ స్థితిగతుడు అవడం వల్ల ప్రభుత్వాల నుంచి కొంచెం ఇబ్బందులు ఎదురవుతాయి. ఆడవాళ్ళు రివర్స్ అయిపోతారు. భార్యాభర్తల మధ్య కొట్లాటలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అత్తగారి మాట కనుక వినకపోతే వీళ్ళు ప్రాబ్లమ్స్లో పడిపోవడం గ్యారంటీ. కాబట్టి భార్య మాట అత్తగారి మాట ఖచ్చితంగా వీళ్ళు విని తీరాలి. అలాగే ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాల్లో బిల్స్ రావడం లేదు అనేటటువంటి కాంట్రాక్టర్స్ ఉంటారు. వీళ్ళ బిల్స్ ఇప్పుడు రావు వాళ్ళకి. కాబట్టి మరి కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి చదువు ఇంకొంచెం ఎక్కువ చదవాలి. బాగానే చదువుతున్నారు కానీ ఒక 70%, 71% వస్తుంది. ఇంకా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు రావు. అలాగని మనం చెప్తున్నామని ప్రయత్నాలు మానకూడదు. దే హ్యావ్ టు ఫైట్. ఇకపోతే మనకున్నటువంటి ఈ యొక్క ఆల్ ఆఫ్ ఎ సడన్ ఊహించని విధంగా సంఘటనలు జీవితంలో మార్పులు అనేటటువంటివి వస్తాయి. ఒక కేతు గ్రహంగాడు వస్తాడనమాట వీళ్ళ లైఫ్లోకి. ఆలీ సినిమాలో చెప్తారు చూడండి, నీ జీవితంలోకి ఒక కేతు వస్తాడని. అలా వాళ్ళ కేతు గ్రహం వస్తుంది, వీళ్ళ జీవితమే మారిపోతుంది. అందువలన వీళ్ళకి యాడ్వర్స్గా మారుతుందా మంచిగా మారుతుందా అనేటటువంటిది వాళ్ళకే వదిలేద్దాం. ఎందుకంటే కొంత ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా ఉండాలి. కాబట్టి ఇంతకాలం అపజయమే ఎదురు లేకుండా ముందుకు దూసుకెళ్ళిపోయినటువంటి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ కేతు గ్రహం ఏం చేస్తుంది, కేతుగాడు చూద్దామన్నమాట. కాబట్టి చక్కగా స్త్రీలందరూ కూడా మరి మా ఇళ్ళు వేరే చోటండి, మేము చేస్తున్న ఉద్యోగాలు వేరే చోటండి, మాకు ట్రాన్స్ఫర్స్ కావాలండి అనుకునేటటువంటి వాళ్ళ ఆశలు తీరుతాయి. ఆడబడుచులు ఇంట్లో బంధువులంతా కూడా వీళ్ళని అడిగి వీళ్ళని చెప్పిన దాని ప్రకారమే వీళ్ళని నడుచుకోవడం చక్కటి ఆత్మసంతృప్తిని ధనుసు రాశి మహిళలకు వస్తుంది. ఆ చిన్న చిన్నవి కూడా రాకుండా ఉండాలి అంటే ఏదైనా ఒక పరిష్కారం. రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేదవాళ్ళకి గురువారం నాడు చక్కగా మనకి లేదా శనివారం నాడు మనం ఈ యొక్క దేవాలయంలో కానీ ఇంట్లో కానీ పేద బ్రాహ్మణికి దానం చేసుకోవాలా. అలాగే మునపసున్నుండలను తీసుకొని ఒక క్యానెడు మునపసున్నుండలు పేదవాళ్ళందరికీ కూడా దానం చేయాలి. అలాగే మనం బగళాముఖి అమ్మవారి యొక్క అంటే దుర్గాదేవి యొక్క పాదపద్మాలకి అమ్మవారికి చక్కగా కుంకుమార్చన చేసుకోవాలా శనివారం నాడు. ఈ విధంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలకి కూడా చదువు కాస్త తక్కువగా ఉంటుంది అని చెప్పారు. ఇంకేదైనా సమస్య అయినా కానివ్వచ్చు. మరి చిన్నపిల్లలు చేయలేని వాళ్ళు ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఎలా చేయాలి అంటే పేరెంట్స్ చేయొచ్చు అంటారా? 12 సంవత్సరాల వరకు పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే. కాబట్టి తల్లిదండ్రులు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు వీళ్ళ పేరు మీద గోత్రాలు ఇవన్నీ కూడా. అసలు ఆ పిల్లలు చదవకపోవడానికి కారణం తల్లిదండ్రులని మనం తెలుసుకోవాలి. కారణం ఏంటంటే
పిల్లడు వాడి యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం 12 సంవత్సరాల తర్వాత నుంచి మొదలవుతుంది. ఈ తల్లిదండ్రులు చేసినటువంటి పూర్వజన్మలో ఉన్నాయండి, ఈ జన్మలో పుణ్యం కొద్ది పురుషుడు బిడ్డ అని అంటాం కదా. మరి వాళ్ళు చక్కగా వీళ్ళు ఏంటంటే కష్టపడి వీళ్ళు మంచి పనులు చేస్తే వీళ్ళ పిల్లలకి చదువు వస్తుంది. వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి ఇలా చేయాలనుకున్నప్పుడు చదువు రాదమ్మా. కాబట్టి తల్లిదండ్రులు నిర్భయంగా నిర్మోహమాటంగా వాళ్ళ పేర్లు గోత్రాల మీద వీళ్ళు పూజలు చేయొచ్చు, తల్లిదండ్రులు చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. ఆ పిల్లాడే చేయాల్సిన అవసరం లేదు. చూశారు కదా, ధనస్సు రాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది అనేది చాలా క్లియర్గా చెప్తున్నాము. ప్రతి ఒక్క వీడియోలో కూడా చాలా క్లియర్గా అద్భుతంగా రెమెడీస్తో సహా చెప్తున్నాం. కాబట్టి మా వీడియో చూసిన వాళ్ళకి నచ్చితేనే లైక్ చేయండి. అలాగే పరిష్కారం కూడా చేసుకుంటూ ఉంటే మీకు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. కాబట్టి చక్కగా చెప్పిన విధంగా పరిష్కారం చేసుకుంటే సుఖంగా జీవించవచ్చు. జూలై నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? అయ్యా బాబోయ్, అసలు నెంబర్ 1 అనమాట 12 రాశుల్లో మకర రాశి వాళ్ళు. ఎంతవరకు ఏలినాటి శనిలో ఉంది ఇప్పుడు, అయినా సరే ఏలినాటి శని బాధలను తట్టుకుని వీళ్ళు నెంబర్ 1లోకి వచ్చేసారు వీళ్ళు. అయితే వీళ్ళు ఎవరు చెప్పింది వినరు. ఈ నెలలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక పరిష్కారం అనేటటువంటివి వచ్చేస్తాయి. మరి ఈ యొక్క గురుడు మనకి మంచి స్థితిలోకి వచ్చాడు, పంచమ స్థితిలో కుజుడు గురుడు. కాబట్టి సోదరుల వల్ల డెవలప్మెంట్, సోదరులు వీళ్ళకి సహాయం చేస్తారు. వాళ్ళ ఆస్తులు కూడా వీళ్ళకి కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది. భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన సముద్ర సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాలు, ఇవన్నిటిలో కూడా లాభాలు బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. అండ్ విదేశీ సంబంధమైనటువంటి విద్యలు, విదేశాలకి ఈ యొక్క గేసాలు ఇలాంటివన్నీ ఆగిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. స్టాంపింగ్ కోసం యూఎస్ఏ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళందరికీ కూడా విముక్తి అనేటటువంటిది ఈ జూలై నెలలో జరుగుతుంది. ఇక అప్పులు బాగా చేయాలి వీళ్ళు మకర రాశి వాళ్ళు. అప్పులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇల్లులు కడుతున్నారు, ఇల్లులు ఆల్రెడీ కట్టారు, కొన్నటువంటి వాళ్ళు ఈఎంఐలు కడుతున్నారు. కానీ ఇంకా కొంత డబ్బు అవసరం ఉంటుంది. మరి వీళ్ళు ఎంత అప్పులు చేసినా సరే వీళ్ళు అంత వృద్ధిలోకి వస్తారన్నమాట. కాబట్టి దాన్ని బట్టి వ్యాపారాలన్నీ కూడా కొత్త వ్యాపారాలన్నీ కూడా స్టార్ట్ చేస్తారు. ప్రతి వ్యాపారం లాభంలోకి వెళ్ళిపోతుంది. ఎంతవరకు కోట్ల సంపాదించినటువంటి మకర రాశి వాళ్ళు ఉన్నారు, కానీ ఈ ఎల్నెట్ శనిలో పచ్చడి చేసేసినాయి ఆ గ్రహాలు వీళ్ళని. ఎల్నెట్ శని ఇప్పుడు వాళ్ళు లేచి కొంచెం ముందంజలోకి వెళ్ళడానికి అవకాశం, పెద్ద బిల్డర్లే పడిపోయారన్నమాట. బిల్డింగ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక స్వీట్ షాపులు, ఈ యొక్క చిట్ ఫండ్స్ నడిపేటటువంటి వాళ్ళు, ఆ తర్వాత ఫ్యాన్సీ స్టోర్స్, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే చక్కగా ఈ యొక్క మకర రాశి వారికి ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి ఒత్తిడిలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు ధీటుకొని వెళతారు. అత్తగారుల నుంచి లాభం ఉంటుంది. భార్య తరపు బంధువులందరూ కూడా వీళ్ళకి ఆస్తులు ఇంతకుముందు ఇస్తానన్న కట్టమే కాకుండా ఇంకా ఎక్కువ ముట్ట చెప్పడం అనేటటువంటివి జరుగుతాయి. కాబట్టి భార్య సంబంధం అయినటువంటి అత్తగారిని మామగారిని వీళ్ళు ఎంత బాగా చూసుకుంటే అంత బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. చదువుకునే పిల్లల విషయంలో ఎలా ఉంటుంది? అద్భుతంగా చదివేస్తారు. వద్దంటే మార్కులు సరస్వతీదేవి ఆవహించేసింది వీళ్ళని. ప్రతి దాంట్లో కూడా బాగుంటుంది, చాలా బాగుందన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి బాధల్లో ఉన్నారు కాబట్టి శనీశ్వరుడు ఫుల్ బ్లెస్సింగ్ ఇచ్చాడు వీళ్ళకి. ఓకే, ఇది ఇంకా 100% సక్సెస్ కావాలి అంటే ఒక చిన్న పరిష్కారం చెప్పండి. వీళ్ళకి ఏలినాటి శని కదమ్మా, శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు కరెక్ట్గా ఇంట్లో కానీ దేవాలయంలో కానీ దానం చేయాలి. నువ్వుల ఉండలు తయారు చేసి మొత్తం పేదవాళ్ళందరికీ పంచాలి. శని దోషంకి వీళ్ళు పంచుతుంటే హడిలిపోతారు జనం. వీళ్ళు నువ్వుల నుండలు పట్టుకుంటే వీళ్ళు ఇస్తున్నారు కదా అని ఎవరు ఉండరు, అందరూ పారిపోతారనమాట. అయినప్పటికీ ఎలాగోలాగా అంటకట్టాలి. తర్వాత వీళ్ళకి చక్కగా శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ నిత్యం ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే, అట్లీస్ట్ శనివారం నాడు పూజ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయాలా, చేసి శనీశ్వరుడికి ఓం శనైశ్వరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో ఆడవాళ్ళు కూడా డైరెక్ట్ శనీశ్వరుడికి పోయొచ్చు. ఈ విధంగా మనం ఆడవాళ్ళు పోయకూడదు, శనీశ్వరుడికి ఇలాంటి ఏవో సెంటిమెంట్లు పెడతారు, అలాంటివి ఏం పట్టించుకోగలదు. బ్రహ్మాండంగా పోసుకుంటే ఈ నెలంతా కూడా దివ్యంగా భవ్యంగా ఈ జాతకాలకు ఉంటుంది. చాలా బాగుంటుంది అంటారు. అవును, చూశారు కదా మకర రాశి వారికి ఎంత అద్భుతంగా ఉందో. మిగతా రాశులన్నీ కూడా మా ఛానల్లో ఉన్నాయి కాబట్టి ఏ రాశి వారికి కావాలంటే ఆ రాశి కూడా చూడొచ్చు. కుంభరాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుంది అంటారు? మధ్యస్థంగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని దోషం ఉంది.
కాబట్టి పాపం వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మాకు ఉద్యోగం ప్రమోషన్స్ రావట్లేదని బాధపడేటటువంటి గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రమోషన్స్ రాకపోయినా ప్యానెల్లో ఉంటారు, వస్తాయి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అండ్ క్రింద స్థాయి ఉద్యోగస్తులు వీళ్ళని ఇన్సల్ట్ చేస్తారు. అష్టమకేతు నడుస్తున్నాడు. అసలు ఎలా ఉంటుందంటే కుంభరాశి వాళ్ళకి మేము మరణించేద్దామా, ఆత్మహత్య చేసేసుకుంటే బాగుంటుందా, ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అయితే భయపడాల్సినటువంటి పని లేదు, పికప్ అవుతున్నారు వీళ్ళు. మరి ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఈ నెలలో అద్భుతమైనటువంటి పనులు దొరుకుతాయి. పనులు లేనటువంటి వాళ్ళు జాబ్స్, బంధుమిత్రులతో చక్కగా విందు వినోద కార్యక్రమాలన్నీ కూడా పాల్గొంటారు. విద్యార్థులు చదవరు, కొంచెం ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. డిస్ట్రాక్షన్స్ అనమాట, ఫోన్లు పట్టుకొని వీడియో గేమ్స్ చూసుకుంటూ ఉంటారు వీళ్ళు విద్యార్థులు. కాబట్టి ఈ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలా. అలాగే వృద్ధులకు మోకాళ్ళ నొప్పులు, మరి ఇలాగ అనారోగ్య సమస్యలు అనేటటువంటివి వస్తాయి. అలాగే ధనానికి ఏమీ ఇబ్బంది ఉండదు. ఏదో రకంగా అప్పులు అనేటటువంటివి పుట్టడం కూడా ఒక గొప్ప యోగం. అప్పులు అడగగానే అందరూ ఇస్తారు వీళ్ళకి. ఈ నెలలో కొంచెం రుణగ్రస్తులు అవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే వీళ్ళ గతంలో కొన్నటువంటి స్థలాలు ఏమైనా ఉంటే అవి అమ్మడానికి ప్రయత్నిస్తారు వీళ్ళు. అద్భుతమైనటువంటి రేటు వీళ్ళకి రావడం అనేటటువంటిది జరుగుతుంది. కొత్తగా ఇళ్ళు కొందాము అని చెప్పేసి అక్కడ అమ్మినటువంటి ఇళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కొత్తగా స్థలాలు కొనాలని ప్లాన్ చేస్తారు. ఇంకా అవి పూర్తిగా మెటీరియలైజ్ కావన్నమాట. అలాగే వైద్యపరంగా వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, వీళ్ళ పరిస్థితి కొంచెం యావరేజ్గా ఉంటుంది. హోటల్ ఇండస్ట్రీస్, బట్టల వ్యాపారాలు ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళకి కూడా యావరేజ్గా ఉంటుంది. కోళ్ళ ఫారాలు, మటన్లు, చికెన్లు, పబ్లు, రెస్టారెంట్లు నడుపుతున్నటువంటి వాళ్ళు మంచి లాభాలు అనేటటువంటి వీళ్ళు గడిస్తారు. ఆ తర్వాత నోటు దురుస్తనం, అందరూ కూడా కుంభరాశి వాళ్ళు అందరూ కూడా మందుబాబులు అయిపోతారు. అంటే కంప్లీట్గా ఎంతమంది అని కాదు, ఇప్పుడు కొందరు. ఎందుకనంటే రాహు ఎప్పుడైతే వాక్స్థానంలోకి వచ్చాడో నోటి సంబంధమైనటువంటి వ్యసనాలు వస్తాయి అని చెప్పి అది ఇదనమాట. కాబట్టి ఏమిట్రా నాయనా ఇలా చెప్తున్నాడు అని అనుకోవాల్సినటువంటి ఇది లేదు. శాస్త్ర ప్రమాణంగా మనం చెబుతాం అన్నమాట. విత్ రూల్ నేను అప్లై చేస్తున్నాను ఒక ప్రొఫెసర్ని కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారికి ఒక్క మనశ్శాంతి అనేటటువంటిది తప్ప మిగతాది అన్నిటిలో కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇంతకుముందు ఏబిసిడి ఎలకల బాధ, ఇంటికి వస్తే బయటకు వెళ్తే అప్పుల బాధ, ఇంటికి వస్తే పెళ్ళాం బాధ అనేటటువంటి విధానంలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఇప్పుడు పెళ్ళాం బాధ ఉండదన్నమాట. బయట అప్పుల బాధ, అప్పుల వాడు నువ్వు తీసుకో అని ఇస్తారు వీళ్ళకి. నువ్వు నా అప్పు ఎప్పుడు తిరిగిస్తావు అనడం. మరి జాతకం బ్రహ్మాండంగా ఉంది, ఈ రకంగా బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి కుంభరాశి వాళ్ళ దివ్యంగా భవ్యంగా దుప్పడ కప్పుకొని పడుకోవచ్చు అనమాట. ఏ విధమైన భయం లేదు. ఆ మనశ్శాంతి ఉండదు అంటున్నారు. ఆ మనశ్శాంతి ఉండాలి అంటే ఏం చేయాలి? మనశ్శాంతి కోసం వీళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి ఇంట్లో కానీ గుడిలో కానీ దానం చేయాలా. తర్వాత నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ శనీశ్వరుడికి ఓం శనైశ్చరాయ నమః అనేటటువంటి మహామంత్రంతో అభిషేకం చేసుకోవాలా. ఆ తర్వాత శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఆంజనేయ స్వామి వారికి కానీ పూజ చేసుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి లభిస్తాయమ్మా. మీనరాశి వారికి జూలై నెలలో ఎలా ఉండబోతుందంటారు? మీనరాశి వారికి మధ్యస్థంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏం డోకా లేదు, భయం లేదు. కాకపోతే మానసికమైనటువంటి అసంతృప్తి, నిరాశ, వాదం అనేటటువంటిది వస్తుంది. మేము అనుకున్నాం సాధించలేకపోతున్నామే అనేటటువంటి ఒక విధమైన బాధ ఉంటుంది. ఆ తర్వాత ఏలినాటి శని ప్రభావ దోషం అంటే ఇక్కడ సప్తమంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన భార్య యొక్క ఆరోగ్యం గురించి ఎక్కువ శ్రద్ధ చూసి కొంచెం బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా కొంతమందికి ఈ భార్య హాస్పిటల్కి వెళ్ళడము, దాని ద్వారా వైద్య ఖర్చులు భరించాల్సినటువంటి అవసరము ఈ యొక్క మీనరాశి వాళ్ళకు కొంతమందికి ఉంటుంది. ఇకపోతే వ్యయస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వీళ్ళకి మానసిక ఆందోళన, టెన్షన్లో ఉండడము, తర్వాత అనవసరమైనటువంటి వాగ్వివాదాలకు దూరడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అలాగే శత్రు పీడ అనేటటువంటిది మనకి తొలగిపోతుంది.
తర్వాత చక్కగా ఈ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల అనేటటువంటి ఉంటుంది. హెడ్ క్వార్టర్స్ నుంచి పిలుపులు వస్తాయి వీళ్ళకి రమ్మని. ఆ తర్వాత వీళ్ళు చక్కగా ఉద్యోగాలు అనేటటువంటివి చేసుకుంటారు. ఫారిన్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలనుకున్న ఫారిన్ ట్రిప్స్ ఇంతకాలంగా జరగనటువంటిదంతా కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుర్తింపు పారితోషకాలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. బంధుమిత్రులకి అందరికీ కూడా పార్టీలు హోస్ట్గా వీళ్ళే ఉండి వీళ్ళే ఖర్చు పెట్టి చక్కగా అనేకమైనటువంటి కార్యక్రమాల్లో వీళ్ళు పాల్గొనడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చక్కగా క్యాసినోలు ఆడడానికి అవకాశాలు ఉన్నాయి. బెట్టింగ్స్ కడతారు, లాటరీలు ఇవన్నీ కూడా వీటిల్లో గెలుపొందడానికి అవకాశాలు ఉన్నాయి. జాబ్స్ పరంగా అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. అంటే కొత్తగా జాబులకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళు, ఆల్రెడీ పాత జాబుల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ జాబులకి ఏం డోకా లేదు. ఈ కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి వాళ్ళకి అంత అనుకూలం ఉండదన్నమాట. మరికొంత సమయం పడుతుంది. మేనమామల వల్ల బాగా కలిసి వస్తుంది. ఆ తర్వాత వ్యాపార రంగంలో మనకి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు, ట్రాన్స్పోర్ట్ సంబంధమైనటువంటి వ్యాపారాలు సెకండ్ హ్యాండ్ కొని చేయకూడదు. అలాగే నూనె సంబంధమైనటువంటి వ్యవహారాలలో కూడా వీళ్ళు వెళ్ళకూడదు. ఇక మనకి ఎలక్ట్రానిక్స్ సంబంధము, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళ పరిస్థితులు చాలా బాగుంటాయి. పబ్స్, రెస్టారెంట్స్ ముఖ్యంగా బాగుంటాయి. తర్వాత అందరూ కూడా చక్కగా దేవాలయాలకి ఈ యొక్క ఊర్లు అంతా కూడా ఎక్స్కర్షన్ మాదిరిగా వెళ్ళి వీళ్ళు ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అన్ని విధాలుగా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. మానసిక ఆందోళన నుంచి అన్ని రోగాలు వస్తాయి. వీళ్ళకి లంగ్స్ సంబంధమైన, బ్రీతింగ్ సంబంధమైనటువంటి ప్రాబ్లంలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ మెయిన్గా జన్మ రాశిలో రాహు ఉండడం వల్ల ప్రతి ఒక్కరిని అనుమానించడం, ప్రతి దాన్ని అనుమానించడం అనేటటువంటి వైఖరి వస్తుంది. అయితే గురుగ్రహ ప్రభావం వలన కొంతమందికి వ్యక్తిగత జాతకాల్లో గురుగ్రహం బాగున్నప్పుడు అలాంటివి ఏమి రావు. కానీ మరి మీనరాశి వారికి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయంటారా? ఈ మీనరాశి వారికి ఈ జూలై నెల 2024 సంవత్సరంలో బ్రాంకైటిస్, లంగ్స్ సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఏలినట్స్ అని కాబట్టి ఏదో రకమైన, అలాగే నరాల నిస్సత్తువ, బద్ధకం, మలబద్ధకం, ఇలా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇవి రాకుండా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నిటికీ కూడా కారణం ఏంటంటే మానసిక ఆందోళన. మనము బెట్టింగ్స్ వల్ల లాస్ అయ్యామనో, లేకపోతే మనము సరైనటువంటి ఉద్యోగం ఉన్నప్పటికీ కూడా మనము సరిగ్గా మనం బ్రతకలేకపోతున్నామేమో, లైఫ్ స్టైల్ అనేటటువంటి బాధ, ఏదో ఒక విధమైన అసంతృప్తి. ఏలినాటిసిన సమయంలో ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శనన్నట్టు ఏదో ఒక విధమైనటువంటి అసంతృప్తి అనేటటువంటిది ఉంటుందన్నమాట. అలా మెంటల్ టెన్షన్స్ ఇవి తప్ప మిగతా అవన్నీ కూడా బాగుంటాయి. అవి కూడా లేకుండా ఉండాలి అంటే చక్కటి ఒక పరిష్కారం ఇవ్వండి గురుగారు. మనకి ఏలినాటి శని జరుగుతుందో కాబట్టి మనం శనిని మెయిన్గా చేసుకోవాలా. శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా. శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు కరెక్ట్గా ఉదయం 8 గంటలకి దానం చేయాలి. గుళ్ళో కానీ ఇంట్లో కానీ చేసుకోవచ్చు. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క ఆరాధన, జపం లేదా యజ్ఞం, హోమం ఇంట్లో మనం చేసుకోవాలి. అలాగే శనీశ్వరుడి గుడి చుట్టూ తిరుగుతూ ఓం శనేశ్వరాయ నమః అనే మంత్రంతో మనం తైలాభిషేకం చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ జూలై నెల 2024 సంవత్సరంలో మీనరాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారమ్మా. చూశారు కదా మీనరాశి వారికి కూడా ఎలా ఉండబోతుంది జూలై నెలలో. అలాగే ఆ కొన్ని హెల్త్ ఇష్యూస్ అయినా ఇంకా మిగతా సమస్యలైనా కూడా రాకుండా ఉండాలి అంటే చక్కగా పరిష్కారం చెప్తున్నారు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. చెప్పే విధానం అయితే చాలా చక్కగా ఉంది. ఆ విధానాన్ని అలాగే వింటూ చక్కగా దాన్ని పాటిస్తూ ఉంటే మీ జీవితంలో ఎటువంటి సందేహం లేకుండా, కష్టాలు లేకుండా సుఖంగా జీవిస్తారు. కాబట్టి చెప్పిన విధంగా పాటించి మీ పరిహారం అనేది చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రాశి ఫలాలు ప్రతి ఒక్కరికి కూడా అవసరం కాబట్టి మీ బంధువులకి, మిత్రులకి షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలే కాకుండా ఇంకా ఎన్నో రకాల వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాము. నమస్కారం.